Namaste Mataji, Dandavad. Hare Krishna, Dandavat Pranam. Okay, we'll do prayers. Om Ajnanatimirandasya Gnananjanashalaakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kada Mahyam Dadati Swapadantikam Vandeham Shri Guruho Shri Yuta Padakamalam Shri Gurun Vaishnavamscha श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्या नाम्ने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् श्री श्री राधा मदन मोहन जी की जय श्री श्री गौर निताई की जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय अनंत कोटि वैष्णव वृंद की जय समावेत गौर भक्त वृंद की जय कलयुग पावन हरिनाम संकीर्तन की जय हरे कृष्ण महामंत्र की जय श्रीमद् भगवद गीता की जय निताई गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। हरे कृष्ण दंडवत प्रणाम। సో నిన్న మనం हरे कृष्ण माताजी, 4.39 డిస్కస్ చేసాం. హరే కృష్ణ అవును దండవత్ మాతాజీ. ప్రణామ్. ఎవరైనా కొన్ని 4.39 పాయింట్స్ మాతాజీ. చెప్తారా? చెప్తాను మాతాజీ. ఎవరు నేను చెప్తారు? జానకిరామ్ మాతాజీ. ఎస్ ప్రభుజీ చెప్పండి. మాతాజీ నిన్ను 4.39 చెప్పారు. అయితే అది దివ్య జ్ఞానం కావాలంటే ఏం చేయాలన్నటువంటి దాని గురించి
ఈ దివ్య జ్ఞానం కావాలంటే ఇంద్రియాలు ముందు నిగ్రహించాలి. ఇంద్రియాలు నిగ్రహించడం ఎలాగంటే ఆటోమేటిక్‌గా ఆ కృష్ణ సేవలో ఇంద్రియాలన్నీ పెడితే ఆటోమేటిక్‌గా నిగ్రహించడం అయిపోతుంది. రుచి చూడడం అంటే ఆ ప్రసాదం తినడము, చూడడం అంటే విగ్రహాలన్నిటిని కళ్ళుతో చూడడం, వినడం ఏంటంటే ఆ చెవులతో కృష్ణ కథలు వినడం, నిగ్రహించడం అంటే ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా నిగ్రహించడం అయిపోతుంది. అలాగే ఈ జ్ఞానాన్ని కూడా శ్రద్ధగా మనం ఏంటంటే జ్ఞానాన్ని వినాలి. అయితే గురువులు వాళ్ళందరి ద్వారా, మన భక్తుల ద్వారా, అందరి ద్వారా ఈ జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించిన తర్వాత మనకు అప్పుడు పరిపూర్ణత వస్తది. పరిపూర్ణత ఎప్పుడొచ్చిందో ఆటోమేటిక్‌గా మనకి శాంతి అనేది కలుగుతుంది. హ్మ్. అప్పుడు శాంతి ఎప్పుడు కలుగుతుందో మనకి దివ్య జ్ఞానము వస్తుంది. మాతాజీ, ఇది మాతాజీ. ఓకే. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హ్మ్. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ హరే చెప్తాను. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ మనం దివ్య జ్ఞానం తీసుకోవడం వల్ల మనకి పరిపూర్ణత వస్తుంది అంటున్నాము. ఆ పరిపూర్ణతం తీసుకోవడానికి లేదా అవ్వడానికి అయ్యే ప్రాసెస్ చెప్పాం మాతాజీ. మన శరీరం కాదు ఆత్మ. అలాగే మన ఉనికి ఏంటంటే భగవంతుని అంశని నేను. కాబట్టి భక్తి చేస్తూ భగవంతునితో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే అప్పుడు మనం పూర్తిగా పరిపూర్ణతం చెందినట్టు. అలాగే మన నిజ స్వరూపం ఏంటంటే భగవంతుని నిత్య సేవకుడిని లేదా సేవకురాలిని అని అనుకోవడము. హ్మ్. అన్నిటికంటే ముఖ్యం కృష్ణ అనే లార్డ్ కృష్ణ అనే పరమభోక్త, అన్నిటికీ మూలము, ఆధారము, పైగా సుహృదం. హ్మ్. అందుకని ఈజీగా వెళ్ళాలంటే మనం ఫాలో అవ్వాల్సింది గురు సాధు సంఘ అనేది తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థాంక్ యూ సో మచ్. ఓకే. సో నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం మనం. 4.40 స్క్రీన్ షేర్ చేస్తాను. రిసైట్ చేద్దాం శ్లోక. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ శ్రద్ధానశ్చ అగ్నశ్చ శ్రద్ధధానశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి నా పరో నాలోకోస్తి న పరో నాయం లోకోస్తి నా పరో నాయం లోకోస్తి న పరో నా సుఖం సంశయాత్మనః. నా సుఖం సంశయాత్మనః. నా సుఖం సంశయాత్మనః. నా సుఖం సంశయాత్మనః. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. వినశ్యతి. నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. నాయం లోకోస్తి న పరో నా సుఖం సంశయాత్మనః. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. నాయం లోకోస్తి న సంశయాత్మనః. మొత్తం శ్లోక చదువుదాం. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో నా సుఖం సంశయాత్మనః. పావని మాతాజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. యశోద మాతాజీ అనువాదం చదవండి.
యశోద మాతాజీ. మాతాజీ నాకేనా? మీకే మాతాజీ, అనువాదం చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. అపౌరుషేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. శ్రీల ప్రభుపాదుకు జై. అధికారములు మరియు ప్రామాణికములు అగు అనేకమైన శాస్త్ర గ్రంథములలో భగవద్గీత శ్రేష్టమైనది. పశుప్రాయులైన మానవులకు ప్రామాణిక శాస్త్రములలో శ్రద్ధ గాని జ్ఞానము గాని ఉండదు. కొందరికి అట్టి శాస్త్రములను గూర్చి కొంత జ్ఞానం ఉన్నను మరియు సందర్భోచితముగా వాని నుండి కొన్ని విషయములను ఉదహరింపగలిగినను వారికి శాస్త్రవచనములపై పూర్తి విశ్వాసము ఉండదు. మరికొందరు భగవద్గీత వంటి శాస్త్ర గ్రంథముల ఎడ శ్రద్ధ విశ్వాసములను కలిగి ఉన్నను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని విశ్వసించుట గాని అతనిని అర్చించుట గాని చెయ్యడు. అట్టి వారు కృష్ణ చైతన్యమునందు నెలకొనజాలరు. వారు పతనము చెందుదురు. పైన పేర్కొనబడిన వారందరిలో శ్రద్ధ లేని వారు మరియు సందేహములతో కూడి ఉండువారు ఎన్నడూను ఎట్టి పురోభివృద్ధి సాధింపలేరు. భగవానుని యందు అతని వాక్కుల యందు శ్రద్ధ విశ్వాసములు లేనివారు ఈ లోకమున గాని పరలోకమున గాని ఎట్టి శుభములను పొందజాలరు. వారికి ఎట్టి సుఖము ఉండదు. కనుకనే మానవుడు శాస్త్ర గ్రంథముల సిద్ధాంతములను శ్రద్ధతో అనుసరించుచు జ్ఞాన సిద్ధికి ఉద్ధరింపబడవలెను. ఈ జ్ఞానముని ఆధ్యాత్మిక అవగాహనతో కూడిన దివ్యస్థితి నందుకొనుటకు తోడ్పడగలదు. అనగా సందేహస్తులకు ఆధ్యాత్మిక ముక్తి విషయమున ఎట్టి స్థానము లేదు. కనుకనే ప్రతి ఒక్కరూ గురు శిష్య పరంపరాగతముగా వచ్చుచున్న గొప్ప ఆచార్యుల అడుగుజాడలను అనుసరించుచు విజయమును సాధింపవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఈ శ్లోకాలో ఏమంటున్నారో చూద్దాము. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మనః. ఆ పౌరుషేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవద్ జ్ఞానమును పొందజాలక పతనము చెందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు. ఓకే, సో చెప్తున్నారనమాట మనకి. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే బేసిక్గా ఎందుకు మనం విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాం, విశ్వాసం అనేది స్థిరంగా దృఢంగా ఎందుకు ఉండట్లేదు అనేది ఈ శ్లోకాలో మెయిన్ కాన్సన్ట్రేషన్, మెయిన్ ఫోకస్ ఉందన్నమాట. మనం చూసుకున్నట్లయితే భగవంతుడు మనల్ని అందరినీ కూడా ఈ భౌతిక జగత్తులో సృష్టి చేసినప్పుడు, సో సృష్టి చేసింది బ్రహ్మ, అయితే ఆ బ్రహ్మదేవునికి కూడా ఆ తెలివితేటలు ఎలా సృష్టి జరిపించాలి అనేది ఇచ్చింది కూడా మనకి కృష్ణనే అంటారు అనమాట. మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. సర్గ విసర్గ అంటారు. ప్రైమరీ క్రియేషన్, సెకండరీ క్రియేషన్ అంటారు అనమాట. సో ఆ తెలివితేటలు, దానికి కావాల్సిన బుద్ధి కుశలత అంతా కూడా మనకి బ్రహ్మదేవుడికి కృష్ణుడే ఇస్తారనమాట. సో కృష్ణ ఇచ్చినప్పుడు మొత్తం బ్రహ్మ ఈ సృష్టిని క్రియేట్ చేస్తారు. దాంతోపాటు మనకి ఏమిస్తారంటే భగవంతుడు వేదాలనేవి ఇస్తారనమాట, శాస్త్రాలనేవి ఇస్తారనమాట. సో సింపుల్గా మనల్ని సృష్టి చేసి వదిలేసేయచ్చు కదా. సో మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకండి, మీరు కోరుకున్నారు కదా నాకు అన్యంగా నేను వెళ్ళి ఎంజాయ్ చేయాలి అంటే కృష్ణునితో నా ఎంజాయ్మెంట్ కాకుండా నేను విడిగా వెళ్ళి నేను ఎంజాయ్ చేయాలి అని మనందరం కోరుకున్నాం కదా. సో భగవంతుడు జస్ట్ ఇలా భౌతిక జగత్తును అనేది ఒకటి సృష్టించేసి ఇక్కడికి మనల్ని పంపించేసి మీకు నచ్చినట్లుగా మీరు బ్రతకండి అని చెప్తే సరిపోతుంది కదా. మరి దానితో పాటు మనకి శాస్త్రాల జ్ఞానం ఎందుకు ఇచ్చారు చెప్పండి, ఆలోచించండి. శాస్త్రాలు అనేవి ఇచ్చారా లేదా మనకి భగవంతుడు? సృష్టితో పాటు అవి కూడా ఇటర్నల్ గా ఉన్నాయన్నమాట. మనకి వేదాలు కానీ, పురాణాలు, ఉపనిషత్తులు, మొత్తం ఈ ఈ భాండాగారం, ఈ నిధి, శాస్త్ర నిధి ఇదంతా కూడా మనకి ఇచ్చారనమాట. అయితే భగవంతుడు సృష్టి చేసినప్పుడు ఆలోచన ఏంటి అంటే
మనందరం ఇక్కడికొచ్చాం. మనం ఎంజాయ్ చేయాలని చెప్పి వచ్చామనమాట ఇక్కడికి. ఎలా ఎంజాయ్ చేయాలనుకున్నాం? కృష్ణుడికి సెపరేట్‌గా ఎంజాయ్ చేయాలి. సో, నేను కూడా కంట్రోలర్ అయితే ఎలా ఉంటుంది? నేను కూడా ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది? అని చెప్పి ఆలోచన వచ్చి మనం ఇక్కడికొచ్చామనమాట. ఇక్కడికొచ్చినప్పుడు మనకి ఆ శాస్త్రాలు ఎందుకిచ్చి పంపించారంటే కృష్ణకి తెలుసనమాట. మీరు ఎంత ఎంజాయ్ చేసినా, మీరెంత కంట్రోల్ చేయాలనుకున్నా, మీకు ఆనందం కాదు కదా! కనీసం ప్రశాంతత కూడా ఉండదు మీకిక్కడ. సో, మీకు ఇది ఎంజాయ్‌మెంట్ చేసి ఫ్రస్ట్రేట్ అయిపోతారనమాట. అసలు ఏంటి? ఏం జేస్తున్నాను నేను జీవితంలో అన్న ఫ్రస్ట్రేషన్ అనేదొచ్చినప్పుడు, మనము శాస్త్రాల్లో ఇచ్చిన విధి విధానాల్ని అనుసరించి, మనము భగవంతుని వైపు తిరగడం అనేది మొదలుపెడతామనమాట. లేదు ఆ శాస్త్రాల జ్ఞానమే మనకివ్వలేదనుకోండి, మనకెవరు చెప్తారు జెప్పండి? అసలు మన గోలేంటి? మనం దేనికోసం వెతుకుతున్నాము? మన ఆనందం ఎక్కడ నుండి ఆనందం పొందితే మనకి నిజమైన ఆనందం వస్తుంది అన్న విషయము శాస్త్రాలే లేవనుకోండి, అసలు మనకి తెలిసే అవకాశమే ఉండదనమాట. సో, అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే చాలా తెలివిగా మీరు వెళ్ళండి, ఆనందం పొందండి, మీరు అనుభవించండి, అన్నీ చేయండి. కానీ డెఫినిట్‌గా యూ విల్ రీచ్ ఎ స్టేజ్ ఏదో ఒక రోజున మీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్న ఫ్రస్ట్రేషన్ అనేది వస్తదనమాట. వి బికమ్ ఫ్రస్ట్రేటెడ్ అసలిక్కడ. అదే అనుభవించి, అదే చేసి మనం ఫ్రస్ట్రేట్ అయిపోయినప్పుడు, శాస్త్రాల వైపు తిరిగినప్పుడు, శాస్త్రాల్లో జ్ఞానం తీసుకున్నప్పుడు అర్థమైద్ది. ఓకే. నేనిక్కడ ఫాల్స్ ఎంజాయ్‌మెంట్ అనేది అనుభవిస్తున్నాను. అందుకనే నేనెంత తపించినా, ఎంత ఆనందం కోసం ప్రయత్నం చేసినా, నాకొచ్చే ఆనందం చుక్కంతే ఉంటుంది. నాకు సముద్రమంత ఆనందం కావాలని నా కోరికుంది. కానీ నాకు చుక్కంత ఆనందమే వస్తుంది. సో, నేను ఇటువైపు నుండి ఆనందం వెతకూడదు. నేను భగవత్ సేవ వైపు తిరగాలి అనే విషయం మనకి శాస్త్రాల్లో ఉంటుందనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకిక్కడ ఈ పర్పోర్ట్‌లో ఏం చెప్పారు? భగవద్గీత ఈస్ ఆహ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దోస్ శాస్త్రాస్ అనమాట. సో, భగవద్గీత అందులో ముఖ్యమైనది. అతి ముఖ్యమైనదనమాట. సో, భగవద్గీత వైపు ఎప్పుడైతే తిరిగి విజ్ఞానం అనేది మనం తెలుసుకుంటామో, అప్పుడు మనకర్థమవుతుంది. ఓకే. నేనిక్కడ ఉండడం వల్ల ఆనందం రానే రాదు. నేను భగవంతుని గురించి తెలుసుకొని, భగవత్ సేవ అనేది చేస్తున్నప్పుడే నాకు ఆనందం వస్తుంది అన్న విషయం తెలుస్తుందనమాట. అయితే చాలా మందికి శాస్త్రాల్లో విశ్వాసం ఉండదనమాట. ఏమనుకుంటారంటే, ఎందుకు నేను భగవంతుడిని నమ్మాలి? నాకు నచ్చినట్లుగా నేను ఉండొచ్చు కదా! భగవంతుడు ఏం చేశాడని నాకు? నా కష్టం ప్రకారమే నేను అన్నీ సంపాదించుకుంటున్నాను. నా శాయశక్తుల వల్లనే నాకు ఆనందం అనేదొస్తుంది. ఏదైనా నా సొంత ఇదితోనే వస్తుంది గదా! సో, భగవంతుడిని నేనెందుకు నమ్మాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాంతో పాటు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ సొంత థియరీస్ అనేవి కనుక్కుంటారనమాట. ఆనందంగా ఉండాలంటే ఇవి చేయండి, అవి చేయండి, అవి చేయండి, ఇవి చేయండి అని చెప్పి సొంతవి కనుక్కుంటూ ఉంటారు. సో, శాస్త్రాల వైపు తిరగరనమాట. సో, మనం సొంతగా కనుక్కున్నప్పుడు మనకున్న డిఫెక్ట్స్ ఉంటాయా లేదా? మనకి 4 రకాల డిఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి మనం అనుకుంటాం. సో, అవి గుర్తున్నాయా ఎవరికైనా? భ్రమలో ఉంటాము, తప్పులు చేస్తాము. హ్మ్. అదే తప్పుల్ని కప్పపుచ్చడానికి ఇల్యూషన్స్, ఇమాజినేషన్స్ చేసుకుంటాం. భ్రమలో ఉంటాము, తప్పులు చేస్తాము. ఇంకా చీటింగ్ మెంటాలిటీ, చీటింగ్. చీటింగ్ మోసం చేస్తుంటాం. ఇంద్రియాలు ఇంకా అసంపూర్ణం. ఎగ్జాక్ట్‌లీ. ఇంద్రియాల అహంకా అసంపూర్ణం. అహంకారంతో 4 డిఫెక్ట్స్ ప్రవర్తించడం. అన్నమాట. సో, ఈ 4 డిఫెక్ట్స్ మనకి అసంపూర్ణ ఇంద్రియాలు, తప్పులు చేస్తూ ఉంటాము, భ్రమలో ఉంటాము అండ్ చీటింగ్ మోసం చేస్తూ ఉంటామన్నమాట. మోసం చేసే ప్రవృత్తి గలవారమన్నమాట మనం. సో, అబద్ధాలు ఇప్పుడు ఎందుకు మాతాజీ? హరే కృష్ణ. అబద్ధాలు ఆడడం. అబద్దాలాడడం అవన్నీ కూడా ఇంక మనకి చీటింగ్ కిందకే వచ్చేస్తాయి మాతాజీ. సో, చీటింగ్ హరే చేయాలన్న ఇంటెన్షన్‌తోనే కదా మనం అబద్దాలు చెప్తూ ఉంటాము. సో, వేరే వాళ్ళని మోసం చేయాలి అన్న అబద్దాలు కూడా చెప్తూ ఉంటాం కాబట్టి దాని కిందకే వస్తాయన్నమాట. సో, అహంకారంతో ప్రవర్తించడం. ఇంకా అది ఇల్యూజన్ అయిపోతుంది మాతాజీ. భ్రమ అన్నమాట. నాకు తెలిసిందే గొప్ప అనుకుంటూ ఉంటాం చూసారా? అది భ్రమ కిందకొస్తుందన్నమాట. సో, ఏదైనా కానీ ఈ 4 డిఫెక్ట్స్ కింద మనకి కేటగరీస్ వస్తాయన్నమాట. సో, ఈ 4 డిఫెక్ట్స్ ఉన్న మనము భగవంతుడిచ్చిన దాన్ని కాకుండా మనం సొంతగా ఏదన్నా కనుక్కున్నప్పుడు, సొంతగా ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఆనందం వస్తుంది, పలానది చేయడం వల్ల ఆనందం వస్తుంది, పలానా దాని వల్ల ఆనందం వస్తుంది అని కనుక్కున్నప్పుడు అందులో పర్ఫెక్షన్ ఉంటుందా చెప్పండి? ఉండదు మాతాజీ. ఉండదు. సో, మరి అనొచ్చు. అంటే మరి భగవంతుడిచ్చిందే ఎందుకు నమ్మాలి నేను? భగవంతుడిచ్చిన దాంట్లో తప్పులుండవా? శాస్త్రాల్లో తప్పులుండవా? అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అవునా కాదా? విన్నారా ఎప్పుడైనా అట్లాంటి వాదనలు? శాస్త్రాలన్నీ అవును కరెక్ట్ గానే ఉంటాయా ఏంటి? శాస్త్రాల్లో ఏం తప్పులుండవా? సో, శాస్త్రాలేమి భగవంతుడేం రాయలేదు కదా! అది కూడా వేరే వేరే ఆ పరంపరలో వచ్చిన వాళ్ళెవరో రాసుంటారు గదా! మరి వాళ్ళు తప్పు చేయరా? చేసిన దాంట్లో వాళ్ళకి కూడా ఈ 4 డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి కదా! సో, వాళ్ళిచ్చిన దాంట్లో కూడా అసంపూర్ణంగా ఉండొచ్చు కదా! ఇంపర్ఫెక్షన్స్ ఉండొచ్చు కదా! అని చెప్పి అనే వాళ్ళకి
మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఎప్పుడు శబ్ద ప్రమాణం గురించి వచ్చినప్పుడు ఇదే చెప్తామనమాట. ఒక పిల్లవాడు తన తండ్రి గురించి తెలియాలి అంటే ఎవరిని అడిగితే ఈజీగా తెలుస్తుంది చెప్పండి? తల్లి వాళ్ళ అమ్మని అడుగు తల్లి వాళ్ళ తల్లిని అమ్మని అడిగి- అడిగితే ఈజీగా తల్లిని అడిగి తల్లిని అడగాలి. ఎందుకు తెలుస్తుంది తల్లిని అడిగితేనే ఈజీగా? తల్లి కన్నది కాబట్టి తల్లి శాస్త్రం నుంచి ఇచ్చారు కాబట్టి తల్లి జన్మనిచ్చింది. తల్లి అన్ని విషయాలు చెప్పగలదు. ఎగ్జాక్ట్‌లీ. బేసిక్‌గా నమ్మకం. ఏంటంటే, ఆ బిడ్డ పుట్టక ముందు కూడా ఏం జరిగింది అన్న విషయం తల్లికే తెలుసు. అవునా కాదా? ఆ, ఆ. సో, ఆ బిడ్డకి ఇంత జ్ఞానమే ఉంటుంది. ఆ బాబుకో, పాపకో కొంత జ్ఞానమే ఉంటుంది. కొంతవరకే ఉంటుంది. దాంతో మనం ఏదో కనుక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పిస్తామనమాట. కుదరదు. కానీ అంతకన్నా ముందు ఏం జరిగింది? నేను పుట్టక ముందు ఏం జరిగింది అనే విషయం తల్లికి తెలుసు కాబట్టి, మనం తల్లిని అడిగినప్పుడు పలానా వాళ్ళు నీ తండ్రి అని చెప్పి చెప్తుందనమాట తల్లి. అలానే మనం భగవంతుని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు, అసలు నా పర్పస్ ఏంటి? నా జీవిత లక్ష్యం ఏంటి? అని తెలుసుకోవాలన్నప్పుడు, మనం దేనిపైన ఆధారపడాలి అంటే శాస్త్రాల పైన. సో, శాస్త్రాలనేవి ఇటర్నల్ అన్నమాట. ఎప్పటినుంచో ఉన్నాయన్నమాట. మనము పలానా టైంలో బర్త్ తీసుకున్నాం. పలానా టైంలో మన శరీరాన్ని వదిలేస్తున్నాం. సో, మనం శాస్త్రాల వైపు తిరగకపోతే ఏమవుతుంది అంటే, ఆ బాబు తల్లిని అడగకుండా తన సొంత ప్రయత్నంతో తండ్రి ఎవరో కనుక్కోవడం చేసినట్లన్నమాట. సో, అలా చేయడం వల్ల ఏమవుతుంది? చాలా చాలా టైం పడుతుంది. అండ్ అలా కనుక్కున్నప్పుడు అది కరెక్టా కాదా? వాలిడా కాదా? అనే దాని పైన కూడా మనకి విశ్వాసం ఉండదన్నమాట. కానీ శాస్త్రాలనేవి ఏంటి అంటే, మనకి పుట్టక ముందు, మనం రాకముందు ఎప్పటినుంచో ఉన్నాయన్నమాట. అయితే శాస్త్రాలనేవి ఎవరి దగ్గర నుండి వస్తాయంటే, ఐదర్ భగవంతుడి దగ్గర నుంచి కానీ, భగవంతుని ప్రతినిధుల దగ్గర నుండి గానీ వస్తాయన్నమాట. సో, అవి మాత్రమే మనకి అథెంటిక్ అంటారన్నమాట. ఇప్పుడు భగవంతుని ప్రతినిధులు కాదు, భగవంతుడు కాదు, ఎవరో ఏదో రాసేసారనుకోండి, అది శాస్త్రం అయిపోతుందా? కాదు ఆదమ కాదు. అది వాళ్ళ థీసిస్ అయిపోతుంది. వాళ్ళ మెంటల్ స్పెక్యులేషన్, వాళ్ళ మనోకల్పనలకి ఇదిగా వాళ్ళు రాసినట్లవుతుంది తప్ప, భగవంతుని ప్రతినిధులనుకోండి, భగవంతునితో సమన్వయంతో ఉంటారనమాట. వాళ్ళు భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉంటారు. సో, ఏ విషయాన్ని ఏ భావంతో, ఏ మూడ్‌లో అర్థం చేసుకోవాలి అనేది భగవంతుని ప్రతినిధులకి తెలుసనమాట. సో, వాళ్ళకి భగవంతునితో కనెక్షన్ ఉంటుంది కాబట్టి, భగవంతుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళకి 4 డిఫెక్ట్స్ అనేవి ఉండవనమాట. ఎందుకుండవు అంటే, భగవంతుని సంస్పర్శలో ఉంటారు గాబట్టి, వాళ్ళకి ఈ డిఫెక్ట్స్ అనేవి వాళ్ళ పైన ఇంపాక్ట్ చూపించవు. భగవంతునితో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు గాబట్టి. కానీ మనం చెప్పామనుకోండి, నాకిలా అనిపిస్తుంది, ఓకే. భగవంతుడు ఈయనేమో అనిపిస్తుంది, పలానా వ్యక్తి కొన్ని మ్యాజిక్స్ చేశారు కాబట్టి ఈయన కూడా భగవంతుడేమో అనిపిస్తుంది అని చెప్పి మనం చెప్పామనుకోండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది వాలిడ్ అవ్వదనమాట. ఎందుకంటే, మనం ఈ 4 డిఫెక్ట్స్‌తో ఆహ్, కప్పబడి ఉంటాం కాబట్టి. సో, శాస్త్రాల వైపు తిరగకుండా మనం చేసే ప్రయత్నం ఏదైనా కూడా మనల్ని తప్పుదారిలో పట్టిస్తుందనమాట. అయితే ఈ శాస్త్రాలు కూడా ఆహ్, ఏమంటారు అంటే మనకి పరంపరలో తెలుసుకోవాలి అంటారనమాట. ఇప్పుడు చూడండి, శాస్త్రాల జ్ఞానం ఉంది. శాస్త్రాల జ్ఞానం అనేది పరంపరలో తెలుసుకోకుండా ఎవరో ఏదో యూట్యూబ్‌లో పెట్టేశారు. ఎవరో ఏదో సోషల్ మీడియాలో పెట్టేశారు అని చెప్పి మనం వాళ్ళ ద్వారా శాస్త్రాల జ్ఞానం విన్నామనుకోండి. మనకు క్లారిటీ వస్తుందా? లేదు అది వాళ్ళ మాతాజీ. వాళ్ళు చెప్పేది క్లారిటీ ఉండదు. సో, గురు ఏమవుతు పరంపరంగా ఏమవుతది చెప్పి అంటే, చెప్తుంటారు. అక్కడున్న భావము, ఇంటెన్షన్ ఒకటైతే, మనం చదివినప్పుడు మనకు ఒకలాగా అర్థమైపోవచ్చది. సో, మనకిది అర్థమైపోయింది కాబట్టి శాస్త్రంలో ఇదే ఇచ్చారు అని చెప్పి వాళ్ళు ప్రెజెంట్ చేస్తారనమాట. సో, అలాంటి వాళ్ళని నమ్మినప్పుడు ఏమవుతుంది అంటే, మనం తప్పు దారిలో పడతాం. ఈవెన్ శాస్త్రాల వైపు తిరిగినా కూడా మనము తప్పు దారిలో వెళ్ళేదుంటుందనమాట. అందుకనే చాలామంది భగవద్గీత చదువుతారు. భగవద్గీత చదివినా కూడా అందరూ కృష్ణుని భక్తి చేస్తారా? కృష్ణుని ఆరాధిస్తారా? లేదు లేదు మాతాజీ. లేదు. చేయరు. ఏమవుతుందంటే కృష్ణుడు కూడా మనలాంటి పర్సనాలిటీ. ఇంతకుముందు గతంలో ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా కొన్ని పనులు చేశారు, వెళ్ళిపోయారు అనుకుంటారు తప్ప, కృష్ణుడిని దేవాది దేవుడు అని చెప్పి యాక్సెప్ట్ చేయరనమాట. అదే పరంపరలో మనం భగవద్గీత విన్నామనుకోండి, ఇవాళ మనం ఆహ్, శ్రీల ప్రభుపాదులు వారిచ్చిన భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అనేది మనం చదివాము. దానిపైనే డిస్కస్ చేస్తున్నాము. ఎవరైనా ఒక్కసారి హంబుల్ మూడ్‌తో, వినయంగా శ్రీమద్ భగవద్గీత శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చింది చదువుతూ, జపం చేస్తూ ఉంటే వాళ్ళ మనసులో భక్తి అనేది కలుగుతుందా? కలగదా చెప్పండి? కలుగుతుంది మాతాజీ. కలుగుతుంది. ఫర్ ష్యూర్ కలిగిద్ది. పక్కాగా కలిగిద్దనమాట. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు వారు మనకేం చేశారంటే, కర్మయోగా చెప్తున్నా, జ్ఞానయోగా చెప్తున్నా, భక్తి యోగా చెప్తున్నా, ఏం చెప్తున్నా గూడా పర్పోర్ట్ ఎక్స్‌ప్లనేషన్‌లో మాత్రం మనకంతా కూడా భక్తి యోగతోనే నింపేసిస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ డీటెయిల్స్ ఇస్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళకి ఏదైతే ఇంపార్టెంటో
అదే ఇవ్వాలన్నమాట. సో, సారమంతా తీసేసి మనకిచ్చారన్నమాట శ్రీల ప్రభుపాదుల వారు. అందుకనే భగవద్గీత ఎవరి లైఫ్‌లోకైనా వచ్చి అట్‌లీస్ట్ కొన్ని పేజెస్ చదివినా కూడా వాళ్ళకి భగవంతుని గురించి ఐడియా వస్తదన్నమాట. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారు భక్తినే ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం భగవద్గీత అంతా చదివి భక్తిని తెలుసుకోలేకపోయామనుకోండి, భగవద్గీత చదివిన ప్రయోజనం ఉంటుందా? ఉండదు లేదు. మాతాజీ. ఉండదు. సో, శ్రీల ప్రభుపాదుల వారు మనకి పరంపరలో వచ్చిన ఆచార్య కాబట్టి, కలియుగ జీవులకి ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. ఏదైతే కావాలో అది మనం ప్రెజెంట్ చేశామనుకోండి, ఏమో ఎవరి అదృష్టం కొద్దీ వాళ్ళ జీవితంలో ఒక్క పేజ్ భగవద్గీత చదివి, వాళ్ళ అదే లాస్ట్ మూమెంట్ అయిపోయిందనుకోండి, అది కూడా మనకి భక్తి కింద కౌంట్ అవుతుందా? అవ్వదా చెప్పండి? అవుతుంది మాతాజీ. అవుతుంది సో, మాతాజీ. ఆ ఎఫర్ట్ పెట్టిన వాళ్ళమైనా అవుతాం కదా! సో, దాని కంటిన్యూయేషన్ నెక్స్ట్ మళ్ళీ మనకి స్టార్ట్ అయితుంది గదా! మనకి 2.40లో చెప్తారు గదా! సో, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో, మనం కొంచెం ఎండివర్ చేసినా కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ లైఫ్ తీసుకున్నప్పుడు అక్కడి నుండి కంటిన్యూ చేయొచ్చు. ఎన్నో డేంజర్స్ నుండి ఈ భక్తి మనల్ని కాపాడుతుంది అని చెప్పి శ్లోకాల్లో చెప్తున్నారనమాట. సో, శ్రీల ప్రభుపాదుల వారు మనకి పరంపరలో వచ్చిన ఆచార్య కాబట్టి, మనం ప్రభుపాదుల వారు ఇచ్చిన భగవద్గీత చదివినప్పుడు మనకి వాట్ ఈస్ వాట్ అన్న క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఆఫ్‌కోర్స్ ఫస్ట్ టైమ్ చదివినప్పుడు మనకి మొత్తం జ్ఞానం వస్తుంది అని చెప్పడానికి లేదు. మనం చాలా అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకి అందుకనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అంటారనమాట. సో, మనం స్వాధ్యాయ చేస్తూ ఒక స్పిరిచువల్ మాస్టర్ షెల్టర్ అనేది మనం తీసుకోవాలి. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆశ్రయం తీసుకొని సేవ చేస్తూ వినయంగా మనం క్వెషన్స్ అడుగుతున్నప్పుడు మనకి ఆ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. లేదు శాస్త్రాల వైపు నేను తిరగను, శాస్త్రాలనేవి కూడా నేను నమ్మను అని పెట్టుకున్నారనుకోండి, ఇంకసలు ఆ వ్యక్తికి ఏదైనా ఆస్కారం ఉందా దీని నుండి బయటపడడానికి? జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుండి బయటపడడానికి శాస్త్రాల వైపు నేను తిరగను, శాస్త్రాల పైన నాకు నమ్మకం లేదు అనే వ్యక్తికి ఏదన్నా హోప్ ఉందా చెప్పండి? లేదు ఉండదు మాతాజీ. ఏమీ లేదు మాతాజీ. మాతాజీ. ఏమీ కర్మలో లేదు. మళ్ళీ హోప్ అన్నమాట. మన జీవితంలో కూడా భగవద్గీత వచ్చి ఇలా భక్తుల సాంగత్యంలోకొచ్చి మనకి గొప్ప వైష్ణవులు చెప్పే జ్ఞానం అనేది తీసుకుంటున్నాం కాబట్టి మనకు తెలిసింది గానీ, అసలు ఈ ఫేజ్ భక్తి అనే ఫేజ్‌లోకి రాకముందు మనకసలు జీవితం అంటే ఏంటి చెప్పండి? తెలీదు మాతాజీ. అజ్ఞానంలో ఉన్నాం అదే ఇంతవరకు. అజ్ఞానం. ఎగ్జాక్ట్‌లీ. అజ్ఞానంలోనే ఉన్నామనమాట. జీవితం అంటే ఉమ్. సంపాదిస్తున్నామా, తింటున్నామా, ఆ, ఉంటున్నామా, ఇల్లు కట్టుకుంటున్నామా, అంతే. బంగారం కొనుక్కుంటున్నామా, లేకపోతే ఇంకా కార్లని, బంగ్లాలని ఇవి కట్టుకుంటున్నామా, పక్కన వాడికన్నా ఎక్కువ బ్రతుకుతున్నామా, లేతే కెరియర్‌లో నా కింద వాళ్ళని తొక్కేస్తూ నేను పైకొస్తున్నానా, జీవితం అంతా ఇదే అనుకోని బ్రతుకుతామనమాట. ఎప్పుడు మనకు తెలుస్తుంది? శాస్త్రాలనేవి గురువు ఎప్పుడైతే మన జీవితంలో వస్తారో, వైష్ణవులు ఎప్పుడైతే మన జీవితంలోకొస్తారో, వాళ్ళ ద్వారా శాస్త్రాలనేవి ఎప్పుడైతే మన జీవితంలోకొస్తాయో, అప్పటిదాకా ఉన్న ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేది మెల్లి మెల్లిగా తొలగిపోతూ ఉంటుందన్నమాట. లేదు అంటే దేర్ ఈస్ నో హోప్ ఎట్ ఆల్. అస్సలంటే అస్సలు హోప్ అనేదే లేదన్నమాట. సో, మనం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాల పైన విశ్వాసం అనేది లేదు అంటే, ఇండైరెక్ట్‌గా ఎవరి పైన విశ్వాసం లేదని చెప్తున్నాం చెప్పండి మనం? భగవంతుని భగవంతుడి పైన భగవంతుని విశ్వాసం పైన. లేనట్టే భగవంతుని. మాట. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నేను ఏదైనా ఒక మాట చెప్పాను. పలాంది చేయండి మాతాజీ, పలాంది చేయండి ప్రభుజీ అని చెప్పి మీకు చెప్పాను. మీరంటున్నారు నాకు మీరంటే విశ్వాసం ఉంది, మీరంటే నమ్మకం ఉంది. కానీ మీరు చెప్పిన మాట నేను ఫాలో అవ్వను అన్నామనుకోండి. నిజంగా విశ్వాసం ఉన్నట్లా ఆ వ్యక్తి పైన మనకి? ఏమన్నా లేదు మాతాజీ. మాతాజీ. సో, మనం కూడా శాస్త్రాలంటే నాకు నమ్మకం లేదండి. కానీ నాకు భగవంతుడంటే ఇష్టమండి. భగవంతుడంటే చాలా భక్తుందండి. శాస్త్రాల్ని మాత్రం నేను విశ్వాసం నమ్మనండి లేనట్టే మీరు అన్నామనుకోండి. చెప్పింది ఫాలో అవ్వాలి. ఆ! ఎగ్జాక్ట్‌లీ. సో, మనం శాస్త్రాలంటే ఇష్టం లేదు, నాకు నమ్మకం లేదు, ఏమో అది నిజమో కాదో అవన్నీ ఇప్పుడెక్కడ కుదురుతాయని చెప్పి అన్నామనుకోండి. ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడిని కూడా మనం ధిక్కరిస్తున్నామనమాట. నమ్మను. సో, భగవంతుడే ఇచ్చాడు మనకి. మీరిక్కడికొచ్చి ఈ చక్రంలో చిక్కుకుపోవడం కాదు, దీని నుండి బయటపడడానికి కూడా సొల్యూషన్ ఇస్తున్నాను మీకు. భగవద్గీత, భాగవతం రూపంలో, శాస్త్రాల రూపంలో మీకు సొల్యూషన్ ఇస్తున్నాను. ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? కేవలం మన గురించి తపన పడే వాళ్ళే కదా! మనం ఏం చేసామంటే భగవంతుడిని బహిర్ముఖమైపోయాం. నేనెళ్లి ఎంజాయ్ చేయాల్సిందే. నాకు ఇక్కడ నువ్వే ఎప్పుడు ఎంజాయ్ చేయాల్సింది. నీకే నా పూజలు దొరకాల్సింది. నువ్వే నా కంట్రోల్‌లో ఉండాల్సింది అని చెప్పి మనం ఏం చేసామంటే బహిర్ముఖం అయిపోయాము అన్నమాట భగవంతుడికి. భగవంతుడు చెప్పాడు, మొత్తుకున్నాడు. "వద్దు, వెళ్ళొద్దు. నీకిక్కడుంటేనే ఆనందం ఉంటుంది" అని చెప్పి భగవంతుడు చెప్పాడు. కానీ మనం వినలేదన్నమాట. నేను ఎంజాయ్ చేయాల్సిందే అని మొండి పట్టు పట్టాం. మారం చేశామన్నమాట. సో, మన పిల్లలు కూడా చెప్తాం, చాలా సార్లు చెప్తాం. వినలేదనుకోండి ఏం చేస్తాం? నీ కర్మ నువ్వు అనుభవించి తెలుసుకుంటేనే అర్థమైద్ది అని చెప్పి మనం వదిలేస్తామా? వదిలేయమా ఇంకా? ఆ, అవును అవును మాతాజీ. మాతాజీ. అది కరెక్ట్.
మాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. వద్దమ్మా ఆ పని చేయొద్దు. ట్రై నీకే చేస్తాం. కష్టమైద్ది. నీకలా కనిపిస్తుంది గానీ, నా మాట విను. నీకే అది అల్టిమేట్ బెనిఫిట్ అని చెప్పి మనం ఎంత చెప్పినా ఒక్కోసారి పిల్లలు వినరనమాట. మారం చేస్తారు. మనందరం గూడా అట్లాంటి పిల్లలమే. మనమేం గొప్ప పిల్లలం కాదనమాట. భగవంతుని మాట అవును వినకుండా మాతాజీ. మనందరం అట్లా మొండి చేసి, పెడ చేసి వచ్చిన పిల్లలం అనమాట మనందరం కూడా. యాక్చువల్‌గా Yes, మాతాజీ. 90% ఆఫ్ ద సోల్స్ మొత్తం ఆత్మలన్నిట్లో 90% సోల్స్ గోలోక్‌లోనే ఉంటాయి. వైకుంఠంలోనే ఉంటారంట. 10% మాత్రమే ఇక్కడికొస్తారనమాట. 10% సోల్స్‌కి మాత్రమే ఇట్లా నేనెందుకు భగవంతుని మాట వినాలి, నాకు నచ్చినట్లు నేనుంటాను అని చెప్పి మనం మన ఫ్రీ విల్, మన స్వేచ్ఛా శక్తిని ఉపయోగించి ఇక్కడికొచ్చేసామనమాట. సో, భగవంతుడు ఎంత కరుణామూర్తి గాకపోతే, ఓకే. నువ్వు నా మాట వినడం లేదు గదా! సో, నేనేం జేస్తానంటే, నీ కోసం భౌతిక జగత్తుని సృష్టిస్తా. సృష్టించి నీకు శాస్త్రాల జ్ఞానం గూడా ఇస్తా. సో దట్ నువ్వు అనుభవించు, ఎంజాయ్ చెయి. కానీ ఏదో రోజు నువ్వు ఫ్రస్ట్రేట్ అవుతావు చూసావా? ఆ రోజు నీ లైఫ్‌లోకి గురువుని పంపిస్తా. ఆ రోజు నీ లైఫ్‌లోకి వైష్ణవుల్ని పంపిస్తా. ఆ రోజు వాళ్ళ ద్వారా నీ లైఫ్‌లోకి శాస్త్ర జ్ఞానం వస్తుంది. అట్‌లీస్ట్ అప్పుడైనా శాస్త్రాల్ని తీసుకొని, అసలు ఏంటి రియాలిటీ మర్చిపోయి ఉంటావు. నువ్వు భ్రమలో పడిపోయి ఉంటావనమాట అక్కడికెళ్ళిపోతే. సో, ఎప్పుడైతే వైష్ణవులు, గురువు నీ జీవితంలోకొచ్చి శాస్త్రాలు తీసుకొస్తారో, అప్పుడైనా విశ్వాసం చూపించు అని భగవంతుడు ఈ జ్ఞానాన్ని మనకిచ్చారనమాట. సో, మన జీవితంలో ఎప్పుడైనా ఒక వైష్ణవుని రూపంలో భగవంతుని గురించి తెలిసిన గురువు ఆశ్రయం మనం తీసుకోగలిగినా గూడా, ఇట్ ఈస్ లైక్ ఎ టర్నింగ్ పాయింట్ అన్నమాట మన జీవితంకి. లక్షల జన్మలు, కోట్ల జన్మలు మనం తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని జీవరాశుల్లో తిరుగుతున్నామో తెలుసా? ఐడియా ఉందా మీకు? 84 లక్షలు. లక్షల జీవరాశుల్లో తిరిగి ఎగ్జాక్ట్‌లీ. లాస్ట్ లో మానవ జన్మ వచ్చాం. ఇప్పుడైనా జ్ఞానం 80 తెలుసు. 84 లక్షల జీవరాశులనమాట. అంటే మనం కనిపించే చీమలు, దోమలు, పిల్లులు, కుక్కలు, నక్కలు ఇవన్నిట్లో మనం తిరుగుంటామనమాట. మొక్కలు, చెట్లు ఇవన్నీ తీగలు, లతలు అన్నిట్లో మనం తిరుగుంటామనమాట. తిరిగి మానవ జన్మొచ్చింది. మానవ జన్మొచ్చాక మనం ఏం చేస్తున్నాము? వాడిపైన అసూయ, వీడిపైన అసూయ. వాళ్ళ పైన కోపం, వీళ్ళ పైన కోపం. ఇంకా కావాలి అన్న లోభం, కోరిక. సో, వీటితోనే మన జీవితం నిండిపోతుంది. ఎంత అదృష్టం లేకపోతే మన లైఫ్‌లో శ్రీల ప్రభుపాదులు ఇచ్చిన భగవద్గీత వస్తుంది. శ్రీల ప్రభుపాద ఇచ్చిన భక్తుల కృప వల్ల మనకి ఈ జ్ఞానం అనేది మన చెవున పడుతుంది. ఎంత అదృష్టం చెప్పండి? లేదు అంటే ఆ చక్రంలో తిరుగుతూనే ఉంటాం గదా! ఒకసారి మనిషైన వాడు మళ్ళీ పురుగు అవ్వడు అని చెప్పి ఏం లేదు. ఏమీ లేదు. చాలా మంది అంటారనమాట. మనిషి జన్మ ఎత్తామంటే ఇంక అదే లాస్ట్. ఇంక అక్కడి నుంచి మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చని. నో ఛాన్స్. మనిషి జన్మ ఎత్తి కూడా మనం ఒక క్రూర మృగంలా బిహేవ్ చేస్తున్నాం అనుకోండి. భగవంతుడు నెక్స్ట్ లైఫ్ వెళ్లి పులిలాగా వెళ్ళు పుట్టు. మళ్ళీ నీకెందుకు? నీకు అలానే ఉంది కదా కోరిక. సో, యూ బెటర్ టేక్ ద బాడీ ఆఫ్ ఎ లయన్ ఆర్ ఎ టైగర్ అంటారనమాట. వెళ్ళు ఒక పశువు జీవితంలోనే పుట్టు. పశువులాగే బ్రతికేవు కదా నువ్వు అంటారనమాట మనకి భగవంతుడు. సో, ఛాన్సే లేదు. గ్యారంటీనే లేదు. మానవ జన్మ వచ్చింది ఫైన్. వి కెన్ డూ వాటెవర్ వి వాంట్. నాకు నచ్చినట్టు నేనుంటా. నాకు నచ్చింది నేను చేస్తా అంటే, మనం మళ్ళీ మన పతనాన్ని మనమే తవ్వుకుంటున్నామనమాట. సో, ఇట్లాంటి జీవితంలో మనకి రియాలిటీ తెలుసుకోవడం అనేది తెలిసింది. అసలు జ్ఞానం ఏంటి? భగవంతుడెవరు? భగవంతుడు మన గురించి ఎంత పరితపిస్తున్నారు? భక్తులు ఈ జ్ఞానాన్ని పంచడానికి ఎంత కష్టపడుతున్నారు అని తెలిసినప్పుడు, మనలో సిన్సియారిటీ పెరగాలా? పెరగకూడదా చెప్పండి? పెరగాలి. పెరగాలి మాతాజీ. మాతాజీ. ఈ అజ్ఞానం నుంచి ఎగ్జాక్ట్‌లీ. విడిచిపెట్టి ఈ అజ్ఞానం నుంచి బయటకొచ్చేయాలి. మెల్లిగా చూసుకోవచ్చులే, భక్తి వచ్చింది కదా! ఉంటదిలే నాతో, మెల్లిగా చేద్దాంలే తొందరేముంది అనుకున్నామంటే వి నెవర్ నో. ఎప్పుడు మన జీవితంలో భక్తి పోతుందో తెలీదు. కేర్‌లెస్‌గా ఉన్నామనుకోండి, ఇష్టం వచ్చినట్లు వైష్ణవ అపరాధం చేస్తూ, సేవా అపరాధాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లు ఉన్నామనుకోండి, ఎప్పుడు మన జీవితం నుండి భక్తి పోతుందో తెలీదు. ఒక్కసారి ఒక ట్రెజర్, ఒక నిధి దొరికింది మన దగ్గర. ఆ నిధి దొరికినప్పుడు ఏం చేయాలి? ఆ నిధిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, జాగ్రత్తగా మనకి భక్తి బీజం దొరికిందనమాట. సో, మనకొక మొక్క ఎక్కడి నుండొస్తుంది? ఒక సీడ్ నుండే గదా వస్తుంది. సో, ఆ అవును. సీడ్‌ని మనం మట్టిలో నాటి, డైలీ దాన్ని చక్కగా పోషణ చేస్తూ, వాటర్ పెడుతూ, దానికి సన్‌లైట్ అనేది మంచిగా వచ్చేలా చూస్తూ, దాని చుట్టుపక్కల పిచ్చి మొక్కలనేవి పెరగకుండా, పిచ్చి మొక్కలు పెరిగినప్పుడల్లా వాటిని పీకేస్తూ, దీనికి మంచి పోషణ ఇస్తున్నప్పుడు ఏమైద్ది? అది మెల్లగా మొక్క నుండి మెల్లిగా వృక్షమయ్యి, ఆ వృక్షం అనేది పళ్ళనివ్వడం మొదలుపెడతదనమాట. మన జీవితంలో గూడా గురువుల కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల ఈ భక్తి బీజం అనేది దొరికింది. ఆ భక్తి బీజాన్ని నాటి, భక్తి లతని పెంచుకొని, ఆ భక్తి లతని మనం మంచిగా నరిష్ చేసుకుంటూ, పోషణ చేసుకుంటూ, ఆ భక్తి లతతోనే మనము గోలోక్ దాకా వెళ్ళొచ్చనమాట. ఓకేనా?
సో అలాంటి భక్తిలతని మనం చాలా జాగ్రత్తగా, చాలా సిన్సియర్‌గా చూసుకోవాలనమాట. దొరికిందిలే, దొరుకుతుందిలే, ఏముందిలే, కొన్ని రోజులు చేయకపోతే ఏమవుతుంది? అంత సిన్సియర్‌గా లేకపోతే ఏమవుతుంది? అయినా నాకు భక్తి ఒక్కటేనా నా జీవితంలో? నాకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా జీవితంలో, ఎవరు చూసొచ్చారు చెప్పండి? చెప్పే వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఏమో! నాకెంత ఉన్నాయి చెప్పండి? నా జీవితంలో ఎంత బర్డెన్ మోస్తున్నాను నేను అని చెప్పి మన మైండ్ మనకి చెప్తూ ఉంటుందనమాట. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. భక్తి వైపు తిరగలేదు గాబట్టే ఇవాళ ఇన్ని బర్డెన్స్ ఉన్నాయి. భక్తి వైపు తిరుగుంటే ఎప్పుడో గోలోకెళ్ళిపోయేవాళ్ళం. ఇవాళ బర్డెన్స్ అనేవి ఉండవు మన జీవితంలో. ఈ కష్టాలనేవి మన జీవితంలో ఉండవనమాట. ఇప్పటికి కూడా మన మైండ్ ఏం చెప్తదంటే, ఈ భక్తి గిక్తి ఎవరు చూసారు? ఎవరు చేశారు? ఇవి చేస్తే ఏమన్నా ప్రాబ్లమ్స్ తీరుతాయా? ఇవి చేస్తే ఏమన్నా నీకు సొల్యూషన్ దొరుకుతుందా? అని చెప్పి మన మైండ్ ఇప్పటికి కూడా మనల్ని అలా అటువైపే నడిపిస్తూ ఉంటుంది. అవునా కదా చెప్పండి? అవును Yes, మాతాజీ. మాతాజీ. అవును మాతాజీ, అది కరెక్ట్ అండి. గుర్తుపెట్టుకోవాలనమాట. అలా మనం ఏమేమో ఇంతకుముందు గూడా మన జీవితంలో భక్తి వచ్చిందేమో, దాన్ని మనం సరిగ్గా తీసుకోక జీవితాలనేవి పొడిగించుకున్నామేమో లైఫ్ టైమ్స్. ఇవాళైనా కానీ మన జీవితంలో వచ్చిన దాన్ని మనం చెరిష్ చేయాలి. దాన్ని చక్కగా యుటిలైజ్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలనమాట. సో, ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? మొన్న చెప్పాం గదా! మన ప్రయత్నము, మన సేవ అనేది పెరిగే కొద్దీ కృప అనేది వస్తూ ఉంటుందనమాట. అసెండింగ్ సర్వీస్, డిసెండింగ్ మర్సీ. సో, మనం ఇందులో సిన్సియారిటీ చూపించే కొద్దీ భగవంతుడికి, మనకి ఉన్న దూరాన్ని భగవంతుడు తగ్గించేస్తూ ఉంటారనమాట. సో, మరి మనం ఒక్క అడుగేస్తే భగవంతుడు ఎన్ని అడుగులేస్తారనుకుంటాం మనం? 100 అడుగులు. 100 అడుగులేస్తారు. మన అడుగు ఎంతుంటుంది? ఇంతుంటుంది అంతే. మన పాదం అంత అడుగుంటుంది. భగవంతుని పాదాలతో ఎంత కొలవచ్చు చెప్పండి? వామనమూర్తి ఒక్క 2 అడుగుతో అడుగులు. ముల్లోకాల్ని కొలిచేస్తున్నారా లేదా చెప్పండి? అవును మాతాజీ. అవును మాతాజీ. సో, అట్లాంటి భగవంతుని ఆశ్రయంలో మనం ఉన్నామనమాట. జస్ట్ మనం కొంచెం సిన్సియారిటీ చూపిస్తూ మనం అడుగులు వేయడం మొదలుపెడుతూ ఉంటే భగవంతుడు ఆ డిస్టెన్స్‌ని తగ్గించేస్తూ ఉంటారనమాట. సో, ఇందులో కదా అసలైన ఆనందం ఉంది. భౌతికంగా ఎంత బ్రతికినా ఎక్కడుంది ఆనందము? ఫ్రస్ట్రేషనే వస్తుంది. సో, భగవంతుని కథ వినే కొద్దీ ఆలోచించండి. భగవంతుని కీర్తన గాని, భగవంతుని కథ గాని వింటున్నప్పుడు మనసులో ఏమైనా ఉద్రేగాలొస్తున్నాయా చెప్పండి? రావు మాతాజీ. రావు మాతాజీ. యాంగ్జైటీ గాని, ఏదో కోల్పోతానేమో అన్న భయం గాని, కథ వింటున్నంత సేపు అసలేదన్నా మనల్ని తాకుతదా చెప్పండి? లేదు రావు మాతాజీ. మాతాజీ. ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో, భగవంతుని గురించి మాట్లాడుతున్నా, భగవంతుని గురించి వింటున్నా ఎగ్జాక్ట్‌లీ చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా ఉంటుందనమాట. ఎందుకంత హాయొస్తుంది? మనకేమైనా సౌకర్యాలిస్తున్నారా? మనకేమైనా ఫెసిలిటీస్ అంటే మనకేమైనా ఇక్కడ చాలా చాలా గొప్ప విలాసాలు జరుగుతున్నాయా? మనం దాని గురించి కదా తప్పిస్తున్నాము భౌతికంగా. అవొస్తే ఆనందమొస్తుంది, అవొస్తే ఆనందమొస్తుంది, అవొస్తే ఆనందమొస్తుందని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా! మరి భగవంతుని కథ వింటున్నప్పుడు, భగవంతుని కీర్తన చేస్తున్నప్పుడు ఏం మారుతుంది చుట్టూ? ఏం మారట్లేదు గదా! కానీ అవును ఎందుకొస్తుందంత మాతాజీ. ఆనందం? ఎందుకొస్తుందంటే అది మనలో డైరెక్ట్‌గా వెళ్లి మన సోల్‌ని అవును. తాకుతుందనమాట. సో, మన సోల్‌కి ఆనందం అనుభవిస్తున్నప్పుడు మనకింకేం అవసరం లేదు. భౌతికంగా అసౌకర్యాలున్నా కూడా మనం దాన్ని పట్టించుకోమనమాట. ఇక్కడి నుండి ఆనందం వస్తుంది. మన సోల్ లెవెల్‌లో మనకి ఆనందం కలుగుతుంది. ఇంతకుముందు చేసిందంతా శరీరానికి ఆనందం కలిగింది కానీ, సోల్‌కి పోషణ లేదు. ఆత్మకి పోషణ లేదనమాట. కానీ భగవంతుని సేవ చేసే కొద్దీ, భగవంతుని నామం తీసుకునే కొద్దీ, భగవంతుని లీల శ్రవణం చేసే కొద్దీ ఏమవుతుందంటే, దీనికి సంతృప్తి కలుగుతుందనమాట. దీనికి సంతృప్తి కలిగినప్పుడు ఏమైతది అంటే, విల్ బికమ్ హ్యాపీ అండ్ పీస్‌ఫుల్ అనమాట. నథింగ్ కెన్ డిస్టర్బ్ అస్. ఇదొక్కటుంటే చాలు కదా జీవితంలో అనిపిస్తది. యెస్ ఆర్ నో? Yes, ఎస్ అవును మాతాజీ. 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 భౌతికంగా గూడా కొన్ని కావాలి. Exactly. కాని కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదైతే కృష్ణ ఇవ్వాలో, ఏదైతే నేను చేయాల్సిన ప్రయత్నం ఉందో నేను జేస్తా. కానీ నా ఫోకస్ అంతా కూడా భగవంతుని వైపు నా జర్నీ ముందుకెళ్తుందా లేదా? దానిపైననే నా మెయిన్ ఫోకస్ ఉండాలి అని చెప్పి మనకనిపించాలనమాట. సో, అవును మాతాజీ. స సో, మనకి శాస్త్రాల పైన విశ్వాసం అనేది లేదనుకోండి, ఇంకసలు జీవితంలో హోపే లేదనమాట. భగవద్గీత చదువుతూ భగవద్గీతలో చెప్పింది నిజమేమో, కాదేమో అని అనుమానంలో ఉన్నామనుకోండి, ఇవాళ మనం భక్తిలో ముందుకెళ్ళగలుగుతామా చెప్పండి? వెళ్ళలేం లేదు లేదు మాతాజీ. మాతాజీ. వెళ్ళలేం. భగవంతుడిచ్చాడు సాక్షాత్ అది. సో, భగవంతుడిచ్చిన దానిపైననే మనం అనుమానం చూపిస్తున్నామంటే ఇంకసలు హోపే లేదనమాట. ఇంక ఎవరిని నమ్ముతాం? ఏం నమ్ముతాం? ఏం నమ్మి ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి? సో, అవును మాతాజీ. శాస్త్రాల జ్ఞానం పైన మనకి విశ్వాసం ఉండాలి. శాస్త్రాల పైన డౌట్ చూపించే వాళ్ళకి ఈ లోకంలో గాని, ఏ లోకంలో గాని ఎక్కడా కూడా ఆనందం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు, ప్రశాంతత లేదనమాట. అది మనకి ఈ శ్లోక చెప్తుంది. సో, ఈస్ ఇట్ క్లియర్? మాతాజీ, అపౌరుషాలు అపౌరుషేయం అపౌరుషేయ అంటే సూపర్ హ్యూమన్ ప్రభుజీ. సో,
ఈ శాస్త్రాలు అనేవి సూపర్ హ్యూమన్స్, అపౌరుషేయం అన్నమాట. హ్యూమన్స్ అంటే ఏంటంటే మనం అనుకున్నాం కదా, ఈ 4 డిఫెక్ట్స్ తో కూడిపోయి ఉంటదన్నమాట. ఆ పౌరుషేయం అంటే ఏంటంటే డిఫెక్ట్‌లెస్ అన్నమాట. ఇంక అందులో లోపం అనేదే ఉండదన్నమాట. అలాంటివి శాస్త్రాలు. సూపర్ హ్యూమన్. సూపర్ హ్యూమన్. యెస్. ఆ పౌరుషేయ అంటే సూపర్ హ్యూమన్ అంటారు. ఓకే. ఇంకా ఓకే. డిఫెక్ట్స్ ఉండవు అందులో. లోపాలనేవి ఉండవన్నమాట. కానీ అర్థమైంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లోపాలు లేని శాస్త్రాలు కూడా మనము గురు పరంపరలో చదివితేనే మనకది కరెక్ట్ మూడ్ అర్థమవుతుంది. లేదు అంటే శాస్త్రాల వైపు తిరిగినా కూడా మనం అథెంటిక్ సోర్స్ నుండి తీసుకోవట్లేదు అనుకో. అందుకనే మనకి అథెంటిక్ సోర్సెస్ ఏమంటారు? 4 సంప్రదాయాలంటారు తెలుసా మీకు? ఆ! శ్రీ సంప్రదాయము, గౌడీ గౌడీ సంప్రదాయం. మధ్వ రుద్ర గౌడీయ రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం. ఎగ్జాక్ట్లీ. 4 సాంప్రదాయాస్ అన్నమాట. సో మనకి బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయం అంటారు. సో బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం వచ్చేసి మనకి బ్రహ్మదేవుడి నుండి స్టార్ట్ అవుతుంది. శ్రీ సాంప్రదాయం ఏమో లక్ష్మీదేవి నుండి స్టార్ట్ అవుతుంది. సో రుద్ర సాంప్రదాయం ఏమో లార్డ్ శివ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ కుమార సాంప్రదాయం ఏమో చతుష్కుమారులు ఉంటారు కదా, సనక, సనాతన, సనందన, సనత్ కుమార, వాళ్ళ నలుగురు నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ నలుగురికి కూడా పైన సోర్స్ ఏంటంటే కృష్ణ అన్నమాట. వీళ్ళందరూ కూడా కృష్ణుని నుండే ఆ జ్ఞానాన్ని తీసుకొని పరంపరలో ఇస్తున్నారు. కాబట్టి ఈ 4 పరంపరల్లో మనం శాస్త్రాల జ్ఞానం తీసుకున్నాం అనుకోండి, మనకి అది ఏ భావంతో అర్థం చేసుకోవాలి, ఏం చెప్తున్నారు కృష్ణ. ఒక్క పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయి చెప్పండి సాంస్క్రిట్ లో? అవునా కదా? చాలా చాలా చాలా. మనకి చాలా జ్ఞానం ఉందనుకోండి సాంస్క్రిట్ లో, మనం ఏం చేస్తామంటే ఒక పదానికి ఇంకొక అర్థం తీసుకొని కంప్లీట్ గా శ్లోకాన్ని తప్పు అర్థం చేసుకునే అవకాశం ఉందా లేదా చెప్పండి? అసలు సాంస్క్రిట్ అనేది రాదు. ఒకవేళ బై ఛాన్స్ మనం సాంస్క్రిట్ నేర్చుకున్నప్పటికీ కూడా ఒక్కొక్క పదానికి ఆ భావంలో ఏ భావనతో కృష్ణ చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు అనేది తెలుసుకోలేదనుకోండి, దానికి వేరే పదాన్ని పెట్టేసామనుకోండి, కంప్లీట్ గా మీనింగే తప్పొచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే శాస్త్రాల వైపు తిరిగినా కూడా పరంపరలో మనము ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. లేదు అంటే అర్థం కాదనమాట. అసలు ఏం చెప్తున్నారు, ఏంటి సంబంధం లేకుండా ఉంది అని చెప్పి మనకు అనిపిస్తుంది. పరంపరలో తీసుకున్నాం అనుకోండి, గురువులు దాన్ని సింప్లిఫై చేసి దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకి అరటి పండోల్చి నోట్లో పెట్టినట్లు చేస్తారనమాట. సో అరటి పండోల్చి నోట్లో పెట్టినప్పుడు తినాలా, ఏమో తినాలో లేదో, నమ్మకం ఉందో లేదో అని చెప్పి డౌట్ చూపించాలా చెప్పండి మనము? తినాలి మాతాజీ. తినాలా లేదా? అవకాశం వచ్చేటప్పుడు ఆస్వాదించాలి మాతాజీ. చక్కగా ఆస్వాదించాలి. సో పండు తిన్నప్పుడు మనకు ఎలా అయితే బలం వస్తుందో, ఈ శాస్త్రాలు అనేవి పరంపరలో తీసుకున్నప్పుడు కూడా మనకి ఏమైతుంది అంటే ఆ బలం వస్తుంది. ఎక్కడ బలం వస్తుందంటే బుద్ధి బలం వస్తుంది అనమాట మనకి. ఇప్పటిదాకా ఆ బుద్ధి బలం లేకనే అక్కర్లేని విషయాలకి విలువ ఇస్తూ జీవితాన్ని ఇంత ఇది చేసుకున్నాం అనమాట. సో శాస్త్రాలు అనేవి మనకి గురు పరంపరలో ఆచార్యుడు ఇచ్చింది తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే ఆ బుద్ధి అనేది పెరుగుతుంది అనమాట. ఈ బుద్ధి అనేది ఇప్పటిదాకా స్ట్రాంగ్ గా లేదు కాబట్టి మనసు చెప్పిన ప్రతి అడ్డమైన పనికి ఎస్ చెప్పాం. అవునా కాదా చెప్పండి? బుద్ధి ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో మనస్సు చెప్పే వాటికి నోరు మూసుకో, నువ్వు ఇప్పటిదాకా నువ్వు చెప్పిందే నేను విన్నాను అని చెప్పి మనం దాన్ని వారించడం మొదలవుతుంది అనమాట. లేదనుకోండి, బుద్ధి స్ట్రాంగ్ గా లేదనుకోండి, మనసు ఏది చెప్తే అటువైపు వెళ్తాం. అక్కడికి వెళ్ళంటే అటు వెళ్తాం, ఇది తినంటే ఇది చేస్తాం, ఇది నమ్మద్దు అంటే ఇది నమ్మకుండా ఉంటాం, వీళ్ళనే మనం నమ్మాలి అంటే వాళ్ళనే నమ్ముతూ ఉంటాం. సో మనసుకి నచ్చినట్లు చెప్తూ ఉంటుంది. అండ్ మనసు ఏంటి అంటే మనకేమంటారు అంటే ఇట్ ఈస్ లైక్ అ బ్యాక్ స్టాబర్ అంటారు అనమాట. దేశద్రోహులు ఉంటారు తెలుసు కదా మీకు. ఇప్పుడు మన దేశంలో ఉంటున్నట్లే ఉంటారు గానీ, వేరే దేశానికి సంబంధించిన వాళ్ళనమాట వాళ్ళు. సో వాళ్ళేం జేస్తూ ఉంటారు, మన దేశంతో మనతో పాటు మచ్చిక చేసుకుంటూ మనతో ఉంటున్నట్లే ఉంటారు. మన దేశ రహస్యాలన్నీ కూడా వేరే దేశాలకు చెప్పేస్తూ ఉంటారు. తెలుసా లేదా? అట్లాంటి వాళ్ళు ఉంటారా? ఉండరా? తెలుసు మాతాజీ. తెలుసు. మనసు గూడా అలాంటిదే అన్నమాట. మనతోనే ఉంటున్నట్లుంటది. మనకి సహాయం చేస్తున్నట్లే ఉంటది. అబ్బా! ఎంత మంచిది మనస్సు, నా గురించి ఎంత ఆలోచిస్తుంది అని చెప్పి మనకు అనిపించేలాగా ఉంటది. కానీ ఆ మనస్సు ఎవరికి చెందింది చెప్పండి? మాయాదేవి. ఎగ్జాక్ట్‌లీ. మాయాదేవి. మనస్సు మాయాదేవి ఏజెంట్ అన్నమాట. సో మాయాదేవి ఏజెంట్, మాయాదేవి ఇక్కడ నియమించింది మనకి, వెళ్ళక్కడుండు. సో వాళ్ళని ఏం చేయాలంటే ఇటు తప్పుదారిలో వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉండు అని చెప్పి మాయాదేవి ఏజెంట్ అన్నమాట మనకి మనస్సు అనేది. ఆ మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే మనకి బుద్ధి అనేది పెరగాలన్నమాట. ఆ బుద్ధి ఎప్పుడు పెరుగుతుందంటే శాస్త్రాల అధ్యయనం చేసినప్పుడు, శాస్త్రాల గురించి విన్నప్పుడే మనకి పెరుగుతుంది. ఆ శాస్త్రాల పైనే డౌట్ ఉందనుకోండి, ఏమవుతుంది? బుద్ధి స్ట్రాంగ్ అవ్వదు. మనసు చెప్పిందే మనం కరెక్ట్ అనుకుంటాము. మనసు చెప్పిన దారిలోనే వెళ్ళిపోతాము. మన జీవితం అనేది పతనమైపోతుంది. Yes? అవును మాత. ఎస్ మాతాజీ. Yeah. Okay. So
మాతాజీ ఇప్పుడు సాంప్రదాయంలో తీసుకోవాలి కదా జ్ఞానము. Yes, అంటే ప్రభుజీ. ఈ సాంప్రదాయాలంటే మీరు చెప్పిన ఈ 4 సాంప్రదాయాలు కదా మాతాజీ. మనం గౌడీ సాంప్రదాయం మనం తీసుకుంటాం. Yes. ఆదరేంజ్ ఈ 4 సాంప్రదాయాలు కదా మాతాజీ. ఆథరైజ్డ్ 4 ప్రభుజీ. మనమున్నది బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. అవును అదే. అదర్ So దాన్ మనకి ఇంకొకటి తీసుకోకూడదు ఎవరుని. తీసుకోకూడదు ప్రభుజీ. 4 అథెంటిక్ అంటారు ప్రభుజీ. మేబీ ఓకే. మిగిలిన వాటిల్లో గూడా ఏమన్నా అథెంటిసిటీ ఉండొచ్చేమో గానీ, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏంది అంటే, ఈ 4 మనకి భగవంతుడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ప్రభుజీ. కృష్ణ నుండే ఈ 4 వస్తున్నాయి కాబట్టి, ఆ పరంపరలో మనకి ఏదైతే భావాన్ని అర్థం చేసుకోవాలో అది యాజ్ ఇట్ ఈస్ తీసుకొస్తూ ఉంటారనమాట కిందకి మనకి ఆచార్యులు. సో, మన దాకా వచ్చింది కూడా మనకి ఎలా అర్థం చేసుకోవాలనేది మేబీ అప్పుడు లెవెల్ అనేది కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. దాన్ని సింప్లిఫై చేస్తూ మనకి ఎసెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ మనకి ఆచార్యస్ తీసుకొచ్చిస్తారు కాబట్టి, ఇవి బోనఫైడ్ ప్రభుజీ. మిగిలిన వాటిలో ఎళ్ళామనుకోండి, మేబీ హ్యూమన్ ఇంటర్ప్రిటేషన్ ఉండొచ్చు. సో, వాళ్ళకి గురు పరంపర ఉండదు. ఆ గురు పరంపర ఉన్నా కూడా అది అది కృష్ణ నుండి స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చు. మధ్యలో పుట్టుండొచ్చు అవి. సో, అవి తీసుకోవడం వల్ల మనకి గ్యారంటీ ఉండదు ప్రభుజీ. కానీ ఈ 4 అనేది ఏంటంటే అథెంటిక్ అన్నమాట. 4గిట్లో ఏ సంప్రదాయం ఫాలో అయినా కూడా మనము భగవంతుని గురించి తెలుసుకుంటాం. మన జీవిత గమ్యం తెలుసుకుంటాం. భక్తి వైపు తిరుగుతాం ప్రభుజీ. లేదు అంటే నో ఛాన్స్. ఆప్షన్ లేదన్నమాట. అండ్ ఇంకా మనకి బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో ఇంకా అల్టిమేట్ ఏంటి అంటే సాక్షాత్తు కృష్ణనే వస్తారు. ఎవరొస్తారు? ఎలా వస్తారు చెప్పండి? గురువు. సాక్షాత్తు కృష్ణనే శ్రీ చైతన్య మహాప్రభువుగా వస్తారు. సో, మన పరంపరలో ఆ గురు పరంపరలో చూసినట్లయితే మీరు భగవద్గీతలో మనకి శ్రీ చైతన్య మహాప్రభు పేరు కూడా వస్తదనమాట అక్కడ. సో, శ్రీ చైతన్య మహాప్రభు ఒక శిష్యునిగా వచ్చి ఇదే పరంపరలో ఉండి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట హరినామాన్ని. సో, మీరు హరినామాన్ని చక్కగా జపించండి. సో, ఇంకా ఇంకా అంటే ఇంకా బావుంటుంది గదా! భగవంతుడే భక్తునిగా వచ్చేసి తను కూడా ఈ పరంపరలో ఒక భాగమయ్యి భక్తి ఎలా చేయాలో చూపించిన సాంప్రదాయం అనేది బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం అన్నమాట. సో, 4 సాంప్రదాయాస్ ఆర్ వెరీ అథెంటిక్ అండ్ బోనఫైడ్. మనమున్నది బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం ఇస్కాన్ అనేది. ఓకేనా? ఓకే మాతాజీ. యెస్. సో, ఎవరికైనా మనం శాస్త్రాల్లో ఇలా ఉంది. మనం ఇప్పుడు జ్ఞానం తీసుకుంటున్నాం పరంపరలో. మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఏమో ఎవరు నమ్మారో ఏమో పూర్వజన్మ ఉందా? నిజమేనా? తర్వాత జన్మ ఉంటుందా? నిజమేనా? ఉన్నది ఒక్కటే జీవితం ఎంజాయ్ చేయండి అని చెప్పారనుకోండి. మనం ఏమనాలి వాళ్ళని? అంటే మనం చెప్తున్నాము శాస్త్రాల్లో ఇలా ఉందమ్మా, కర్మ సిద్ధాంతం ఉంటుంది, పూర్వజన్మ ఉంటుంది, తర్వాత జన్మ ఉంటుంది. మనం ఇవాళ అనుభవించేదంతా కూడా మనం చేసుకున్న కర్మల ఫలితాలే మనం అనుభవిస్తున్నాం. ఇదంతా శాస్త్రాల్లో ఉందా లేదా చెప్పండి? భగవద్గీతలో ఉందా లేదా చెప్పండి ఇదంతా? ఉంది Yes. మాతాజీ. సో, ఎవరైనా దీన్ని నమ్మకుండా ఎవరైనా మనం చెప్తున్నామనుకోండి, ఇవాళ నాకెందుకింత కష్టం వచ్చింది అని చెప్పి మన దగ్గర లబోదిబోమని ఏడుస్తున్నప్పుడు చెప్పామనుకోండి, కష్టం వచ్చింది కరెక్టే, సొల్యూషన్ గురించి ఆలోచించు. ఒకటే గుర్తుపెట్టుకో, భగవంతుడు ఎవ్వరికీ కూడా కష్టాలు రుద్దాలని చూడరు. మనం చేసుకునేదే మనం అనుభవిస్తున్నాము. ఇది మనకి శాస్త్రాల్లో ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు వినడం లేదనుకోండి, వాళ్ళకి అసలు ఇంకేదైనా హోప్ ఉంటుందా ఆలోచించండి. లేదు వాళ్ళు మాతాజీ. ఉండదు మాతాజీ. అజ్ఞానంలోనే ఉన్నట్టు. అజ్ఞానంలోనే ఉన్నట్లన్నమాట. అజ్ఞానంలో ఉండడానికే వాళ్ళు ఇష్టపడుతున్నారు. జ్ఞానం ఇస్తున్నా కూడా వాళ్ళు తీసుకోవడం లేదన్నమాట. సో, అలాంటి వాళ్ళకి దేర్ ఈస్ నో ఛాన్స్ అన్నమాట. ఇంకసలు ఛాన్సే ఉండదు. సో, తీసుకోవాలి. జ్ఞానం తీసుకోవాలి. ఇప్పటిదాకా మనకున్నవి ఏంటి అంటే చర్మచక్షు అంటారన్నమాట. ఇవి భౌతికమైన ఐస్ అన్నమాట. జ్ఞానం తీసుకునే కొద్దీ ఏమైతదంటే శాస్త్రాల జ్ఞానం తీసుకునే కొద్దీ మన ఐస్ ఎలా మారుతాయో తెలుసా? జ్ఞాన చక్షుగా మారతాయన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. సో, మన జీవితంలో జరిగే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మనము జ్ఞాన చక్షుతో చూడడం మొదలుపెడతాం. చర్మచక్షుతో చూసినంత కాలం ఏమవుతుంది? ఆ ప్రతిదీ ప్రాబ్లమ్‌గానే కనిపిస్తుంది. ప్రతిదీ కూడా అన్‌సాల్వబుల్. నాకిది సాల్వ్ చేయలేను అనిపిస్తుంటుంది. కానీ జ్ఞాన అవును చక్షు మాతాజీ. ఎప్పుడైతే వస్తుందో మనకి ప్రతి దాని వెనక కూడా ఒక రీజన్ ఉంది. ఇది ఎందుకు జరుగుతుంది అని మనకి అర్థమైతదన్నమాట. సో, జ్ఞాన చక్షు అనేది మనకిస్తదన్నమాట. సో, జ్ఞాన చక్షుతో మనం చూస్తూ భక్తి మార్గంలో ముందుకెళ్ళే కొద్దీ ఏమైతే తెలుసా ఈ చక్షు అనేది తర్వాత ప్రేమ చక్షు అయిపోతాయన్నమాట. సో, చర్మచక్షు, జ్ఞాన చక్షు, ప్రేమ చక్షు. ప్రేమ చక్షు అయిందంటే ఏంటంటే ఇంకా ప్రతి చోట మనకి భగవంతుడే కనిపిస్తుంటాడు. భగవత్ ప్రేమని మనం అనుభూతి చెందుతూ ఉంటామన్నమాట. సో, ఇలా జరుగుతూ ఉంటుంది. మనం శాస్త్రాల పైన విశ్వాసం ఉంచి శాస్త్రాలలో జ్ఞానాన్ని సిన్సియర్‌గా తీసుకుంటూ గురు పరంపరలో ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని ఏమంటారు ఆశ్రయంలో మనం తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమైతది అంటే మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోతదన్నమాట. అజ్ఞానం తొలగితేనే కదా, జ్ఞానం వస్తేనే కదా ఏం చేయాలి అనేది తెలుస్తుంది. అజ్ఞానంలో ఉన్న వాటికి ఎప్పటికీ కూడా ఆనందం ఉండదు. ఈ లోకంలో గాని, పరలోకంలో గాని ఏ లోకంలో కూడా ఆనందం ఉండదన్నమాట. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ మాతాజీ. ఎస్ మాతాజీ.
ఈ శాస్త్రాలు అంత అవసరం. ఎస్ ప్రభుజీ. మాతాజీ నిన్నను 5th క్యాంట్ భాగవతం చదివాము. ఆ లాస్ట్‌లో ఆ నరకలోకంకి వెళ్ళేటప్పుడు ఈ బాధలు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు మాతాజీ. నిజంగా అందరూ చదవాలి మాతాజీ. భయమేస్తుంటది. అంత శిక్షలు అంత ఉంటాయి భాగవతం. శాస్త్రాలాగా ఉంటాయి. ఎస్ ప్రభుజీ. మనకి భక్తిలో భయము, భక్తి 2 ఉండాలన్నమాట. భయము, ప్రేమ 2 ఉండాలి. ఉత్త ప్రేమ ఉంటే ఏమైతదంటే ఒక్కోసారి ప్రేమ ఎక్కువొచ్చినప్పుడు కృష్ణుడి పైన భక్తి చేస్తాము. అది కొద్దిసేపు ఉంటది. తర్వాత తగ్గిపోయిద్దనమాట. సో, భయం గూడా తోడవ్వాలన్నమాట. అదే. చెయ్యకపోతే ఏంటి నా జీవితం? రేపు ఎక్కడికెళ్తాను? నా గతి ఎట్లా ఉంటుంది? అని చెప్పి ఆ భయం గూడా ఉండాలి మనకి భక్తిలో. లేదంటే మన మైండ్ మనల్ని ఆడిస్తది. ఆ భయం ఓకే. ఉంటే భక్తిని పక్కకు పెట్టం మాతాజీ. ఆ భయం ఎగ్జాక్ట్‌లీ. వల్ల చాలా జాగ్రత్తగా ఉంటామనమాట. అలర్ట్‌గా ఉంటాం. ప్రతి డీలింగ్స్‌లోనూ అదే. అలర్ట్‌గా ఉంటాం. భయం లేకపోతే మాత్రం నేను భక్తుడినయిపోయా, నేను భక్తురాలినయిపోయా, ఇప్పుడు నేనేం చేసినా ఆ! నడుస్తది అని చెప్పి అనుకుంటాం గానీ, భయం ఉండాలి గర్వం మనకి. వచ్చేస్తుంది మాతాజీ. యెస్ మాతాజీ. గర్వం వస్తదనమాట. భగవంతుడికి అంటే ఎన్ని తీసుకున్నా, ఎన్ని నేర్చుకున్నా గానీ, లోపల మనసు మారలేదనుకోండి ఒకప్పుడు హ్మ్. భౌతిక విషయాల పైనుండే గర్వము, ఇప్పుడు షిఫ్ట్ చేసి ఆధ్యాత్మిక విషయాలు నాకు చాలా తెలుసాయని గర్వం ఉందనుకోండి. ఏం ప్రయోజనం? ఒకప్పుడు అక్కడుంది, ఈక్వల్. ఒకప్పుడు ఇప్పుడు ఇక్కడుంది. ఎక్కడ మార్పు చెప్పండి? అప్పుడు ఆ జ్ఞానం ఉందని గర్వం ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానం వచ్చిందని గర్వం ఉందనుకోండి. ఏంటి తేడా? అదొక సబ్జెక్ట్, ఇదొక సబ్జెక్ట్ అయిపోయింది తప్ప మనలో మార్పు రాలేదు కదా! భగవంతుడు దాన్ని యాక్సెప్ట్ చేయరనమాట. సో, మనకి విద్య పెరిగే కొద్దీ వినయం పెరుగుతూ ఉండాలి. లేదు అంటే ఆ విద్య వల్ల ప్రయోజనం ఉండదనమాట. ఆ విద్యని యాక్సెప్ట్ చేయరు భగవంతుడు. మనకేమంటారు ఎలా అర్థం చేసుకోవచ్చంటే, వినయం లేదనుకోండి ఏమవుతది అంటే, ఇప్పుడు భగవద్గీతలో మనకి 700 శ్లోకాస్ ఉన్నాయి గదా! ప్రతి శ్లోకాకి ఒక చిన్న చిన్న తాళాన్ని ఊహించుకోండి. ఒక శ్లోకాకి తాళం వేసి పెట్టారనమాట. తాళం వేసి పెట్టారు ప్రతి శ్లోకాకి 700 తాళాలున్నాయనుకోండి. సో, మన దగ్గర సిన్సియారిటీ, ఆ హంబుల్‌నెస్, ఆ వినయము, భగవంతుని పైన విశ్వాసం ఉంటేనే ఆ తాళం మనకి ఆ లాక్ ఉంటుందనమాట. కీ ఉంటుందనమాట. లేదు అంటే అది లాక్డ్ గానే ఉంటదనమాట ఆ నాలెడ్జ్. మనం వినయంతో, శ్రద్ధతో, ఆ విశ్వాసంతో ఉన్నామనుకోండి, ఏమైతది అంటే, మన చేతికి భగవంతుడు తాళం చెవిస్తారనమాట. సో, తాళం చెవిచ్చారనుకోండి, ఆ తాళం ఓపెన్ చేసి ఆ శ్లోక ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకోగలుగుతామనమాట. లేదంటే మన కళ్ళ ముందు 700 శ్లోకాలు కనిపించొచ్చు గానీ, అన్నీ కూడా ఆ నాలెడ్జ్ అంతా లాక్ అయిపోయి ఉంటది. అంతే. అవును. హ్మ్. అవునండి. బాగా చెప్పారు మాతాజీ. కరెక్ట్. హ్మ్. యెస్ మాతాజీ. అందుకే చూడండి మనం భగవద్గీత ఫస్ట్ టైమ్ చదివినప్పుడు మనకు అంతా అర్థం కాదు. కొంచెం అర్థమైతది. కానీ 700 శ్లోకాలు మనకు చదవడానికి ఒక 6 మంత్స్, 7 మంత్స్ పట్టిందనుకోండి. సరే నేను మళ్ళీ చదువుతా భగవద్గీత అని చెప్పి 6, 7 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశామనుకోండి. ఒకప్పుడు అర్థమైన దానికి, ఇప్పుడు అర్థమైన దానికి తేడా వస్తుందా? తేడా రాదా? చాలా చెప్పండి. తేడా మాతాజీ. చాలా చాలా వస్తుంది. తేడా. చాలా తేడా వస్తుంది. చాలా ఎందుకు తేడా. తేడా వస్తుంది తెలుసా? ఈ 6 నంబర్ ఆఫ్ నెలల్లో మనము సాధన చేసుంటాం గదా! భగవంతుని హ్మ్. నామం తీసుకొనుంటాం గదా! సో, నామం తీసుకోవడం వల్ల మనలో ఉన్న కల్మషాలు పోతూ ఉంటాయి. ఒకప్పుడు కొంచెం కల్మషాలున్నాయి. ఇంతకుముందు కల్మషాల కంటే ఇవాల్టి రోజునున్న కల్మషాలనేవి ఇంకొంచెం తగ్గాయి కాబట్టి. అంటే తగ్గే దారిలో మనముంటే, గర్వం వైపు ఎళ్ళకుండా తగ్గే దారిలో మనముంటే తగ్గుతాయి కాబట్టి, ఒకప్పుడు అర్థమైన శ్లోకాకి, ఇప్పుడు అర్థమైన శ్లోకాకి డిఫరెన్స్ చాలా ఉంటదనమాట. తేడా. ఇంతకుముందు ఈ పాయింట్ ఎట్లా అర్థం కాలేదు నాకు అనిపిస్తదనమాట. సో, ఇవాళ చదివినప్పుడు అదే శ్లోక చదివాం ఇంతకుముందు. కానీ ఈసారి ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తది. కొత్త యాంగిల్ వస్తదనమాట. సో, భగవద్గీత ఈస్ లైక్ ఎ ట్రెజర్ అన్నమాట. ఒక్కొక్క శ్లోకాలో ఎంత ఇన్నర్ మీనింగ్ ఉంటుంది అంటే, మనలో విశ్వాసం, మనలో ఆ కల్మషం అనేది తగ్గే కొద్దీ భగవంతుడు మెల్లిమెల్లిగా యాక్సెస్ ఇస్తూ ఉంటారనమాట. ఫస్ట్ టైమే నేను భగవద్గీత చదవగానే మొత్తం జ్ఞానం వచ్చేస్తుందా అంటే అవ్వదు. దాంతో పాటు సాధన ఉండాలి, సేవ ఉండాలి, మనలో వినయము అనేవి పెరుగుతూ ఉండాలి. ఆ టాలరెన్స్ అనేది ఉంటూ ఉండాలి. సో, మన సదాచారం గూడా కరెక్ట్‌గా ఉంటే నాలెడ్జ్ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఆ గ్రాంట్ అనేది ఇస్తూ ఉంటారు భగవంతుడు, కృష్ణ మనకి. లేదంటే రాదు. తేడా ఉండదనమాట. అందుకే ఏబీసీడీ 4 అది కాంబినేషన్ అన్నమాట. సో, భక్తుల సాంగత్యంలో ఉండాలి, బుక్స్ చదువుతూ ఉండాలి, జపం చేస్తూ ఉండాలి, ప్రసాదం తింటూ ఉండాలి, విగ్రహ సేవ చేస్తూ ఉండాలి. అండ్ వీటితో పాటు మనం సదాచారం కూడా చేస్తూ ఉండాలి. సదాచారం అనేది ఆహ్, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడే ఏమైతదంటే ఈ కాంబినేషన్ మనల్ని ఉద్ధరిస్తుందన్నమాట. ఒక్కటే పట్టుకోవచ్చు గదా! మీరు భక్తుల సాంగత్యంలో ఉండండి, మిగిలినవేం చేయొద్దు అని చెప్పొచ్చు కదా! లేదంటే మీరు జపం ఒక్కటే చేయండి, మిగిలినవేం చేయొద్దని చెప్పొచ్చు కదా! లేదంటే మీరు జస్ట్ శాస్త్ర అధ్యయనం చేయండి, ఆ? మిగిలినవి అక్కర్లేదని చెప్పొచ్చు కదా! ఏంది అలా చెప్పట్లేదన్నమాట. ఎవరు చేయలే హరే కృష్ణ. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? ఓకే. క్లియర్ మాతాజీ. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఉషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. లేదు. ఓకే. లేదు మాతాజీ. లేదు మాతాజీ.
ఓకే. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. క్వెషన్ ఉందా మీకు? నేను చదవడానికి కోసం చేశాను మాతాజీ. అవునా? అంత ఓకే. క్లియర్ గా చెప్తున్నారు. ఇంక డౌట్స్ ఏం లేవు మాతాజీ. నాకు కలిగే డౌట్స్ కూడా ఇంకొకరు అడుగుతున్నారు. దాని వల్ల క్లియర్ అయిపోతుంది. వెరీ కానీ గుడ్. ఇంకా చాలా తెలుసుకోవాలి మాతాజీ. ఇంకా నేర్చుకోవాలి చాలా. ఈ ప్రాసెస్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా తెలుసుకుంటాం మాతాజీ. సో, ఏం Yes. చేయక్కర్లా. జస్ట్ స్టే ఇన్ ద ప్రాసెస్ అన్నమాట అంతే. ఈ ప్రాసెస్‌లో మీరు అలా ఉండండి. క్లాసెస్ అటెండ్ అవ్వండి. జపం చేస్తూ ఉండండి. ఇంకేం కొత్తగా చేయొద్దు. ఏబీసీడీ అనేది అలాగే. చేస్తూ ఉండండి. మాలలు ఈ చేస్తాను. ప్రాసెసే వర్క్ అయిపోయిద్దన్నమాట. ఇంకా మనం కొత్తగా ఏం చేయక్కర్లేదు. రోజు క్లాస్ వింటాం మాతాజీ. రోజు Yes. క్లాస్ వింటాము. విగ్రహారాధన చేసుకుంటాము. టెంపుల్ కి వెళ్తుంటాము. భక్తి సాంగత్యంలో ఉంటుంటాము. మీలాంటి వాళ్ళ దీవెన మాకు కావాలి. ఇంకా చైతన్యంలో ఎదగాలని. నేను మిమ్మల్ని అడగాలి మాతాజీ. యాక్చువల్‌గా నాదేం లేదు మీరే- మాతాజీ. మీ మీ వల్ల అందరి మేము చాలా బ్లెస్సింగ్స్ వల్లనే మీ అందరి నేర్చుకుంటాం. ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టే కృష్ణ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. చెప్పే శక్తి ఎప్పుడు ఇచ్చారు. టైం అవుద్దా, ఎప్పుడు మీరు వస్తారని ఎదురు చూస్తున్నాం మాతాజీ. హరే బోల్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థాంక్స్ అలాట్. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. రోజుకు ఒక శ్లోకం హరే కృష్ణ మాతాజీ. నమస్తే. హరే కృష్ణ మాతాజీ. సరిపోదు. హరే కృష్ణ. ఎవరు హరే మాట్లాడు? పద్మ మాతాజీ మాతాజీ. రోజుకు ఒక శ్లోకం సరిపడుతుంది. ఇంత డీటెయిల్డ్ ఇలా చెప్తుంటే ఇదే ఈ అర్థం చేసుకోవడం చాలా డెప్త్ గా వెళ్తుంది, సరిపడుతుంది. అయితే మాతాజీ ఇప్పుడు నేను భావం చెప్తున్నారు చూడండి, ఎంత భావం చెప్తున్నారో. దానికి అదే ఎంత మీనింగ్ ఉందో. మేమేంటి చదివేస్తాం, పక్కకు పడేస్తాం. ఆ మీనింగ్ ఏం మాకు తెలియదు. అది గురువు నడిపిస్తారు మాతాజీ. నాదేం లేదు మాతాజీ. అంటే మనం సిన్సియర్‌గా ప్రేయర్స్ చేసి కూర్చున్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు, గురు మహారాజ్ ఎలా ఎలా శక్తినిస్తారు, ఎలా బుద్ధినిస్తారు అంటే ఇక్కడున్న 58 మెంబర్స్‌కి ఏం కావాలో అది నోటి వెంట పలికిస్తారు మాతాజీ. యాక్చువల్‌గా అంటే నేను చదివినప్పుడు కూడా అంత సిన్సియర్‌గా చదవను మాతాజీ. మీరు ఏదైతే చెప్తున్నారో అలానే చదువుకుంటూ వెళ్ళిపోతాను. అంతే తప్ప దీంట్లో ఇంతసేపు ఆలోచించాలి, ఇంత ఆలోచించాలి ఇది కూడా నేను అనాలిసిస్ ఏం చేయను. కానీ క్లాస్‌కి కూర్చొని మనం ప్రేయర్స్ చేసి కూర్చున్నప్పుడు నేను చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను. మనకి శ్రీల ప్రభుపాద్ గాని, గురు పరంపర గాని మనకలాగా ఎంపవర్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ పాయింట్ చెప్పు, ఈ పాయింట్‌ని ఈ పాయింట్‌కి కనెక్ట్ చేసి చెప్పు అనేది ముందు ప్లాన్ చేయమన్నమాట. ఒక్కోసారి అది అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటదన్నమాట. నేను రియలైజ్ ఎవరు మాట్లాడిస్తున్నారు ఇదంతా అంటే ఖచ్చితంగా గురు పరంపరనే అన్నమాట. మనలో ఆ సిన్సియారిటీ ఉండి నేను ఏదో ఒకటి చేద్దాము అని ఒక చిన్న భావన. ఎప్పుడు కూడా సేవలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన దగ్గర టాలెంట్స్, స్కిల్స్ కన్నా కూడా మనకి చెయ్యాలి, నాకు చేతనైంది నేను చేసి ఇవ్వాలి అన్న కోరిక ఒకటి వ్యక్తపరిచామంటే మిగిలిందంతా కృష్ణ సపరేట్ చేస్తారు. భగవంతుడు చూసుకుంటాడు. అవును ఉన్నదంతా. మాతాజీ. ఎవరికైనా కృష్ణ కోసం చెప్పినప్పుడు కూడా తెలియకుండానే చాలా మాట్లాడేస్తాం మాతాజీ. Yes. మాట్లాడుతున్నప్పుడు అసలు ఇన్ని మాట్లాడామా అనిపిస్తది మాతాజీ. ఎట్లా వస్తదో తెలియదు. అవును. అట్లా మాట్లాడేస్తూనే ఉంటాం. స్వామి కోసం Yeah. చెప్పాలి అంటే తెలియని వాళ్ళకి ఎప్పుడైనా చెప్తున్నప్పుడు ఒక్కోసారి కంట్లోంచి ఏడుపు వచ్చేస్తది మాతాజీ. మామూలుగా ఉన్నప్పుడు అలా ఉండదు కానీ అవును. ఎవరికైనా చెప్పినప్పుడు మాత్రం ఆ ఫీల్ ఎక్కువగా కనిపిస్తది మాతాజీ. ఆ టైంలో ఏంటంటే మనకి గురు పరంపర ఎంపవర్ చేస్తది మాతాజీ. కృష్ణ చైతన్యంలోకి వాళ్ళకి తెలియదు కదా, మనమే చెప్పి తేవాలి మాతాజీ. అందరినీ కృష్ణ చైతన్యంలో దించాలి. అలాగే ప్రభుపాద్ చెప్తారు మనకి, అందరినీ తీసిరండి అని చెప్పేసి. కానీ చాలా మాతాజీ బాగుంది. ప్రభుజీది 4 డిఫెక్ట్స్ క్లాస్ ఉంది కదా, అది పెట్టండి మాతాజీ. బాగుంటది ఆ క్లాస్, అందరూ వింటారు. షూర్ మాతాజీ. రికార్డింగ్. మనకి బ్యాక్ టు భక్తి బేసిక్స్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో అన్ని బేసిక్స్ చెప్తుంటారు మనకి ప్రభుజీ. అందులో ఋషికేశ్ ప్రభుజీ 4 డిఫెక్ట్స్ కోసం మంచి అవును. క్లాస్ మాతాజీ. అది విన్నా, అది బాగుంటది మాతాజీ. అది పెట్టండి మాతాజీ. షూర్ మాతాజీ. రికార్డింగ్ అందరూ వింటారు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే భక్తి కృష్ణ. శాస్త్రులది ఒక క్లాస్ మాతాజీ. ఈ 4 డిఫిక్స్ భక్తి శాస్త్రులు. yes ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు అంటే జనరల్ గా కొత్త వాళ్ళు వస్తే రెగ్యులర్ గా భగవద్గీత, భాగవతం ఒక 10 అవర్స్ ఇంచుమించు రోజు స్పెండ్ చేసి 3 గంటలకి లేసి ఈ టైంకి నామజపం అనేది అయిపోతుంది. కొందరు కొత్త వాళ్ళు వస్తే చెప్తుంటాం. ఇది మనకి ఈగో కింద రాదా? అది అంటే లేదు. గర్వం కింద వాళ్ళు రాదా? మనల్ని అడిగారు అనుకోండి ప్రభుజీ, మీరు ఎలా చేస్తున్నారు, మీ డే ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నప్పుడు చెప్పడంలో తప్పులేదు ప్రభుజీ. వాళ్ళు అడగక ముందే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకముందే మనం చెప్పేస్తూ ఉన్నాం అనుకోండి, మేబీ కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ అసలు ఇదంతా ఎలా మేనేజ్ చేయాలి, నాకు తెలియడం లేదు, సో నా జీవితంలోకి ఇదంతా తీసుకుంటే నా ఇంత డిస్టర్బ్ అవ్వదా అన్నప్పుడు మీరు చెప్పొచ్చు, నేను ఇలా ఫాలో అవుతున్నాను,
మేబీ మీకు ఇనీషియల్‌గా ఇలా చేయడం కష్టం అవ్వచ్చేమో. మీరు ఇలా మెల్లగా మొదలుపెట్టండి. మెల్లిమెల్లిగా మీరు ఈ స్టేజ్‌కి రీచ్ అవుతారు. అప్పుడు మీకు అన్నీ మేనేజ్ చేసుకోవడం అయితది. అండ్ ఇనీషియల్‌గా మనం 16 రౌండ్స్‌తో చేయమని చెప్పం గదా! 1 ఆర్ 2 రౌండ్సే చేయమని చెప్తాం. సో, 1 ఆర్ 2 రౌండ్స్ అంటే ఎంత? ఒక 15, 20 మినిట్స్ తీయడం అనేది డేలో పెద్ద కష్టమైన పని కాదు గదా! ఎంత బిజీ ఉన్న వ్యక్తి అయినా గానీ 15, 20 మినిట్స్ తీయగలుగుతారు. ఒక 2 పేజీలతోనే చదవండి అని చెప్తాం. మనం రోజు ఒక 20 పేజీలు, 30 పేజీలు చదవమని చెప్పం గదా! ఒక 1 ఆర్ 2 పేజెస్ చదవండి. కొంచెం క్లాస్ వినండి. సో, ఒక 1 అవర్ క్లాస్ ఉందనుకోండి, రోజుకొక 15 మినిట్స్ క్లాస్ వినండి. దాన్ని కంటిన్యూ చేయండి రేపు అని చెప్పి చెప్తాను. సో, అంత మినిమమ్ టైమ్ అయితే మనం ఖచ్చితంగా ఎవరైనా తీయగలుగుతారు ప్రభుజీ. బట్ ఒకవేళ వాళ్ళు అడిగారనుకోండి, నేను కూడా మీ లెవెల్‌కి రావాలి అంటే ఏం చేయాలి? అప్పుడు 16 రౌండ్స్ అంటే 2 ½ అవర్స్ ఎట్లా నేను టైమ్ తీయాలి? అన్నప్పుడు మీరు చెప్పొచ్చు. సో, నేను ఇలా చేస్తున్నాను. నేను ఇలా ఫాలో అవుతున్నాను. నువ్వు ఇందులో కొంచెం ముందుకెళ్ళే కొద్దీ నీకెక్కడెక్కడ టైమ్ సేవ్ చేయొచ్చో నీకు క్లారిటీ వస్తుంది. అండ్ దాంతో పాటు మనం బ్రహ్మముహూర్తంలో లేచే అలవాటనేది బిల్డ్ చేసుకున్నామనుకోండి. సో, ఆ టైంలో జపం చేసినట్లయితే మనకి డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఈజీగా ఫోకస్ చేయగలుగుతాం మైండ్. ఇవన్నీ చెప్పొచ్చనమాట. సో, మన గురించి ఎక్కువ చెప్పే కన్నా కూడా పద్ధతి ఏదైతే ఫాలో అవుతున్నామో దాంట్లో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పామనుకోండి. ఈగో కింద అవ్వదు గదా! మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం కదా! ఓకే. యెస్ ప్రభుజీ. అలాగే. మాతాజీ చాటింగ్ చేసేటప్పుడు కూడా ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే జపానికి తర్వాత చేసే జపానికి చాలా తేడా ఉంది మాతాజీ. చాలా తేడా ఉంటది మాతాజీ. అసలు ముందేంటంటే మనల్ని పిలవరు మాతాజీ బ్రహ్మముహూర్తంలో ఎవరు. డే మొదలైందంటే మాత్రం ఏదో ఒకటి బెల్లు కొట్టేవాళ్ళు, పాలవాళ్ళు, పూలవాళ్ళు, పని మనుషులు ఎవరో ఒకళ్ళు పిలుస్తూనే ఉంటారు మనల్ని. సో, సగం రౌండ్‌లో ఉండగా మనకి వాళ్ళని ఆన్సర్ చేయాలా, వీళ్ళని ఆన్సర్ చేయాలా తెలీదు. బ్రహ్మముహూర్తం అనుకోండి ఎవ్వరు మన జోలికి రారు. హ్యాపీగా మనం ఆ టైంలో గనక జపాన్‌కి టైమ్ ఇవ్వగలిగితే మాత్రం బెస్ట్ థింగ్ అన్నమాట. బెస్ట్ ప్రాక్టీస్ అది జపాన్‌కి. మన మనసు కూడా చాలా చంచలం అయిపోతది మాతాజీ తర్వాత. తర్వాత ఎగ్జాక్ట్‌లీ మనకి బ్రహ్మముహూర్తంలో గుణాలుంటాయి గదా! మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మనకేంటి అంటే సత్వగుణంలో ఉంటాం మనం. సో, సత్వగుణంలో చేసేటప్పుడు మన మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, అలాంటి టైంలో ఎక్కువ స్పిరిచ్యువల్ యాక్టివిటీస్ చేయాలంటారనమాట. కానీ 10 తర్వాత ఏమైతది అంటే రజోగుణం అయిపోతుందనమాట. సో, రజోగుణంలో ఏంటంటే బాడీలీ లెవెల్‌లో కష్టపడే పనులు చేస్తూ ఉంటామనమాట. ఇంక నైట్ 7 తర్వాత ఏంటి అంటే ఇంక అది తమోగుణం అనమాట. సో, తమోగుణంలో ఏం చేసినా పెద్ద ఫలితం ఉండదనమాట. అందుకనే ఒకప్పుడు మనకేంటి అంటే 7 అయిందంటే అందరూ లైట్లు ఆఫ్ చేసేసేవాళ్ళు. అంతలోపే తినేసేవాళ్ళు. ఇంకా నిద్రపోయేవాళ్ళు. తొందరగా లేచేవాళ్ళనమాట. బట్ ఇప్పుడు మనం మోడర్నైజేషన్ అనేది బాగా అలవాటైపోయి 12, 1 అట్లా అయిపోతుందనమాట మనకి. మనం నేచర్ సైకిల్ ప్రకృతి సైకిల్‌తో మనం ఉన్నప్పుడు మన మైండ్ కూడా హ్మ్, తోడ్పడతది మాతాజీ. సో, మార్నింగ్ టైమ్స్ ఈస్ మెంట్ ఫర్ గుడ్‌నెస్ అన్నమాట. సత్వగుణంతో నిండింది. ఆ టైంలో సాధన అనేది చేయాలి. అందుకనే మనకి శ్రీల ప్రభుపాదుల వారు మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది సెట్ చేసి ఇచ్చారన్నమాట. సో, చాలా ఆలోచిస్తారు మాతాజీ మనకి ఆచార్యస్ అందరూ గూడా. మనం ఏంటంటే దాని వెనక రీజన్ తెలియక మనకి నచ్చినట్టు మనం కస్టమైజ్ చేసుకుంటాం గానీ, బట్ ఎంతో ఆలోచించి మనకొక ప్రాసెస్ అనేది సెట్ చేసి ఇస్తారన్నమాట. అది ఫాలో అనుభవపూర్వకంగా అయ్యామంటే చేసింటారు మాతాజీ. అనుభవపూర్వకంగా చెప్తారు మాతాజీ మనకు. ఎగ్జాక్ట్‌లీ. కానీ అవును. మనము వినటము కొంచెం ఇదైతుంది. యెస్. 3 to అందరికీ ఆ 5 స్టాండర్డ్ కష్టం కదా! అంటే కొందరికి లేట్‌గా పడుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఇమ్మీడియేట్‌గా నాకు భక్తి గురించి తెలిసింది అని చెప్పి నేను 9కి పడుకుంటానంటే వాళ్ళకి నిద్ర పట్టదు. సో, టైం పడతదనమాట. నిజమాట. కొంచెం కొంచెం తగ్గించుకుంటూ మెల్లిమెల్లిగా బాడీకి సాధన. అలవాటు చేయాలి కదా! సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సెట్ అవుతారనమాట. బట్ ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇమ్మీడియేట్ రిజల్ట్ అయితే మనకి రాదనమాట. సో, ఇట్ టేక్స్ టైమ్. ఆ టైం అనేంత ఇచ్చేంత వరకు కూడా మనం ఓపికతో ఏంటంటే అది ఓపికతో ఉండాలి. డిస్కరేజ్ అవ్వకుండా వెళ్తూ ఉండాలి. 3 to 5:15కి 16 మాలలు అయిపోతాం మాతాజీ కృష్ణ కృప వల్ల. హరి బోల్ ప్రభుజీ. హ్యాపీ అనిపిస్తది. నాకు 3కి మెలుకువ వచ్చినా హరే కృష్ణ ఇంకా అర్ధరాత్రి ఎందుకు లేవడం అని చెప్పి మళ్ళీ పడుకుంటాను ప్రభుజీ. అంటే మీరు చాలా వర్క్ చేస్తారు కదా మాతాజీ, అలసిపోయి ఉంటారు. ఏం పడుకో లేదు మాతాజీ మీకు అలా అనిపిస్తది అంతే ఏం లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మనం ఎంత టైం మార్నింగ్ లేద్దామని చూసినా టైం అది అంటే మనకంటే అంటే ఆ టైంలో మనం చేయకూడదనే మరి ఏమన్నా అవుతుందో మరి తెలియట్లేదు మాతాజీ. ఇప్పుడు నేను 4 ఇయర్స్ నేను చేస్తున్నాను. హ్మ్. కానీ ఒక రోజు వీలవుతుంది, ఒక రోజు అది పాసిబుల్ అవ్వట్లేదు. హ్మ్. దానికి ఇంకేమన్నా మనం ఏమన్నా చేయడానికి ఏమన్నా పాసిబుల్ అవ్వడానికి ఏమన్నా చేయవచ్చా? అంటే ఎంత మనం తీసుకుందామని టైం చూద్దాం. నైట్ తొందరగా పడుకుందాం అనుకుంటాం మాతాజీ. కానీ హ్మ్. ఏదో ఒక సిట్యుయేషన్ దాన్ని క్రియేట్ అయిపోతుంది మాతాజీ. లేదు ఆ టైం లేట్ అయినా తొందరగా లేసామనుకోండి, ఆ డే మొత్తం అంటే కొంచెం ఎలా ఉంటదంటే నిద్ర సరిపోక డిస్టర్బ్డ్‌గా ఉంటుంది.
చాలా హ్మ్. డిస్టర్బ్‌గా ఉంటది మాతాజీ. హ్మ్. దీన్ని ఎలా మనం ముందుకి ఎళ్ళాలి? దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేస్తే దాన్ని మాతాజీ ఇది ప్రాసెస్ మాతాజీ. అంటే నేను నైట్ లేట్ అయితుంది అని చెప్పి నేను ఖచ్చితంగా పొద్దున్నే లేవాలి అంటే లేస్తాము. జపం పైన ఫోకస్ ఎక్కడ చేస్తాము? చేయలేం గదా! సో, అదే మాతాజీ. అది చాలా ప్రాసెస్ మాతాజీ. సిస్టమాటిక్‌గా లైఫ్ అనేది డిసిప్లైన్డ్‌గా చేస్తేనే మనం బ్రహ్మముహూర్తంలో కన్సిస్టెంట్‌గా లేవగలుగుతాం. సో, ఈవినింగ్ ఏదేమైనా గానీ నేను 9:30 కల్లా పడుకుంటాను. మాక్స్ టు మాక్స్ 10 లోపు నేను పడుకోవాల్సిందే అంటేనే మనం మార్నింగ్ 4 ఆర్ 4:30కి లేవగలుగుతాం మాతాజీ. ఎందుకంటే మన బాడీకి 7 అవర్స్, 7½ అవర్స్ సంహౌ మనం ఇట్లా అలవాటు చేసేసాం రెస్ట్ అనేది. సో, ఇమ్మీడియేట్‌గా నేను 4 అవర్స్, 5 అవర్స్ పడుకున్నా చాలు అంటే బాడీ తట్టుకోలేదనమాట. ఇట్ టేక్స్ టైమ్. బాడీకి టైం పడతదనమాట. సో, దాన్ని ఏం ఓకే. చేయాలంటే మనం డే అంతా ఆర్గనైజ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి కూడా సెట్ చేయాలి. 9:30 తర్వాత నా జోలికి ఎవరు రావద్దు. నేను నిద్రపోయే టైము. సో, 9:30 నుండి కష్టపడితే కనీసం 10కి పడుకుంటామేమో. సో, అలా కాదు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా లేదనుకోండి. 9:30కొచ్చి ఎవరో న్యూస్ పెట్టడమో, సీరియల్స్ పెట్టడమో, సౌండ్ పెట్టారనుకోండి. లైట్లు ఆన్ చేస్తున్నాయనుకోండి. మనకు నిద్ర పట్టదు కదా! నిద్ర పట్టినా కూడా డిస్టర్బ్డ్‌గా ఉంటది కదా! సో, అలా స్లీప్‌లెస్‌నెస్ వల్ల మార్నింగ్ లేచినా కూడా బలవంతంగా ఫోకస్ ఉండదనమాట. సో, ఇది ప్రాక్టీస్ మీద మాతాజీ. మనం అన్నీ సెట్ చేసుకోవాలి. మనం ఇంట్లో మన లైఫ్ మనం సెట్ జేసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి కూడా మనం ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ జేసి పెట్టాలి. సో, ఇదంతా కూడా కొంచెం టైం పడతది మాతాజీ. సో, ఎన్నేళ్ళు చేసినా ఇది జరగట్లేదనుకోండి అదే. యెస్ మాతాజీ. సో, ఎన్నేళ్ళు చేసినా ఇలా జరగలేదనుకోండి, దెన్ ముందుకెళ్ళలేమనమాట. మీరు సెట్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయండి. మీ లైఫ్‌లో కూడా మీ లైఫ్ స్టైల్‌లో కూడా చేంజెస్ తీసుకొనండి. ఫుడ్ కూడా చాలా తొందరగా తినాలంటారు మాతాజీ. నేను 9:30కి ఓకే. పడుకుంటానని చెప్పి నేను 8:30, 9కి తిన్నాననుకోండి, తిన్నాక కూడా 2 ½ 3 అవర్స్ దాకా మనము మేలుకొని తర్వాత పడుకునేలాగుంటే, అప్పుడు పడుకున్నప్పటి నుంచి మనకి బాడీకి రెస్ట్ అనేది దొరికిద్దనమాట. నేను ఇమ్మీడియేట్‌గా 9కి తిని 9:30కి పడుకున్నాననుకోండి, నెక్స్ట్ 2 అవర్స్ నా బాడీ యాక్చువల్లీ వర్క్ చేస్తూ ఉంది లోపల. తిన్నది డైజెస్ట్ చేస్తూ ఉంది కాబట్టి, నిద్ర సరిపోదనమాట. సో, అందుకనే తొందరగా లేవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, తొందరగా నైట్ డిన్నర్ చేసేయాలి. వీలైనంత ఓకే. తొందరగా. సన్‌సెట్ లోపు డిన్నర్ చేయగలిగామనుకోండి. సో, 9:30 లోపు పడుకుంటే ఆటోమేటిక్‌గా మీకు 3:30 ఆ టైంకి ఒక లేవడానికి కొంచెం బద్ధకం అనిపించి, కష్టం అనిపించినా గూడా లేచాక ఫ్రెష్‌నెస్ ఉంటది మాతాజీ. లేదు ఇవన్నీ ఫాలో అవ్వట్లేదనుకోండి, లేచాక కూడా చాలా చిరాకుగా, డిస్టర్బ్డ్‌గా జపం పైన ఫోకస్ ఉండదు, నిద్ర లేదు అన్న ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటూ ఉంటుందనమాట. సో, జపం చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తది మాతాజీ. యాహ్! నిద్ర వస్తది సరిగ్గా మాతాజీ. పడుకున్నప్పుడు నిద్ర అసలు సరిపోకపోతే జపం వస్తది. చేస్తున్నామో లేదో కూడా తెలియట్లేదు. యాహ్! ఇవన్నీ కేర్ తీసుకుంటేనే మాతాజీ. లేదంటే అంత ఈజీ గాదు మాతాజీ. ఎవరైతే ఇవాళ లేవగలుగుతున్నారో బ్రహ్మ ముహూర్తంలో వీళ్ళిందాక ప్రభుజీ చెప్పారు గదా! 3-5 నాకు జపం అయిపోతుంది అంటే, వాళ్ళు ఎంతో కాలంగా అది మేబీ వాళ్ళకి పాస్ట్ లైఫ్స్ నుండే ఆ ప్రాక్టీస్ అనేది ఉండబట్టి వస్తుంది గానీ, లేదంటే అంత అవును. ఈజీ ఏం గాదు మాతాజీ. ఆ టైంలో వచ్చే నిద్ర చాలా తియ్యగా ఉంటది. చాలా అమృతంగా అవును ఉంటదనమాట మాతాజీ. నిద్ర అనేది. నిజమే మాతాజీ. యాహ్! చాలా హాయిగుంటది. మనకి నైట్ టైము ఎంత లేట్ అయినా పర్లేదు గానీ, మార్నింగ్ లేవాలంటే మాత్రం భలే కష్టంగుంటది. బట్ అది ఎంతో ప్రాక్టీస్ మీద వస్తది మాతాజీ. ప్రాక్టీస్‌తో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయాలి. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద హరే ప్రణామాలు. కృష్ణ. థాంక్ యూ దండోతనం మాతాజీ. ధన్యవాద మాతాజీ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ దండోతనం. మనము జపము చేయనికి రాకుండా ఒక్కసారి జపం చేసుకున్న డైలీ డే అంతా నామస్మరణ చేసుకోవచ్చు కదా మాతాజీ. అంటే మీరు ఒక రౌండ్ జపం చేసి, మిగిలిన డే అంతా నామస్మరణ చేస్తాను నార్మల్‌గా నామస్మరణ. అంటారా? అవును మాతాజీ. చేసుకోవచ్చు. అది ఫైన్ మాతాజీ. అంటే నేను పలానా రౌండ్స్ అని చెప్పి మీరు ఒకటి కమిట్ అయ్యారనుకోండి. ఇప్పుడు మీరు 2 రౌండ్స్, 3 రౌండ్స్ అని కమిట్ అయ్యారనుకోండి. 2, 3 ఆ! రౌండ్స్ మాత్రం సిన్సియర్‌గా ఒక చోట కూర్చొని, మాల పట్టుకొని, కళ్ళు మూసుకొని చెయ్యాలి. సో, అలా ఆ! చేస్తేనే అవి కౌంట్ అవుతాయి. లేదు నేను పని చేస్తూ చేస్తాను అంటే మాత్రం అదంత కౌంట్ అవ్వవు మాతాజీ. నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ చేస్తాను. వేరే పననేది చేస్తూ కూడా సైడ్ ఇది చేస్తాను అంటే, అది మనకి రౌండ్స్ కింద కౌంట్ అవ్వవు. మీరు ఆ! అది చేస్తూ కూడా ఇది చెయ్యొచ్చు. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్. చాలా మంచిదే అది చేసినా కూడా. వాటిని రౌండ్స్ కింద కన్సిడర్ చేయకండి. దట్ ఈస్ లైక్ ఎక్స్‌ట్రా అన్నమాట. అడిషనల్. ఎందుకంటే మాతాజీ ఊకే ఏదో ఆలోచనలు వస్తా ఉంటది. ఆ! ఏదో దట్ ఈస్ ఫైన్. ఫ్రస్ట్రేషన్‌లోకి వస్తా ఉంటాయి. అది అన్నీ పోవడానికి కూడా నామస్మరణ చేసుకుంటే భగవన్నామం తీసుకోవడం కన్నా గొప్ప విషయం ఏముంది మాతాజీ? సో, చక్కగా నేను తీసుకోండి. మీరు ఏం చేస్తున్నా గాని బ్యాక్ ఎండ్‌లో భగవన్నామం అనేది చెప్తూ ఉండండి. ఏమైనా చేస్తూ ఉండండి. దట్ ఈస్ ఫైన్ మాతాజీ. నేను ఒకసారి అమరేంద్ర ప్రభు క్లాస్‌లో ఒకటి విన్నాననమాట. మనకి ముంబైలో హిస్ గ్రేస్ ఆనంద్ బృందావన్ ప్రభు అని చెప్పి ఉంటారనమాట. సో, ఆయన రాఘునాథ్ స్వామి డిసైపుల్. సో, ఏమంటారు అంటే ఆయన
ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అది కృష్ణకి, భక్తికి సంబంధించి కాకుండా భౌతికంగా వచ్చింది అంటే, ఆయన కౌంటర్ నుండి టక్, టక్, టక్ అని సౌండ్ వస్తూ ఉంటదనమాట. సో, వాళ్ళ వైఫ్‌కి అర్థమైపోతదనమాట. హి ఈస్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ హియర్. లోపల నామం అనేది తిరుగుతూ, కౌంటర్ అనేది నొక్కుతూ ఉన్నారు అని చెప్పి ఆవిడకి అర్థమైపోయిద్దనమాట. సో, చాలా మంది గొప్ప డివోటీస్ ఏం చేస్తూ ఉంటారంటే, ఇఫ్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్, నాకంత అవసరం లేదు అంటే, వై టు ఇన్వెస్ట్ మై చేతన? నా చేతనని అక్కడ ఎందుకు పెట్టాలి? ప్రశాంతంగా భగవన్నామం చేసుకుంటాననొచ్చు అని చేసుకుంటూ ఉంటారనమాట. దట్ ఈస్ లైక్ వెరీ బెస్ట్ ప్రాక్టీస్ మాతాజీ. మంచి అలవాటు. బట్ వాటిని మాత్రం రౌండ్స్ కింద కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే మనం శ్రద్ధ సగం పెడతాం ఇక్కడ, సగం వాటిపైన ఉంటది కాబట్టి అది రౌండ్ కింద కన్సిడర్ చేయొద్దు. రౌండ్స్ మాత్రం సిన్సియర్‌గా కూర్చొని ఫోకస్ చేస్తూ చేయండి. ఇది మాత్రం ఎన్నైనా చేసుకోవచ్చు. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ పద్మ మాతాజీ హరే ఏమన్నా కృష్ణ క్వెషన్ ఉందా? మీరు హ్యాండ్ రైజ్ చేశారు. పద్మ గుండా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామాలు. మాతాజీ. ఇది ప్రణామం. రికార్డ్ అవుతుందిగా మాతాజీ? ఎక్కడ ఉంటది ఇది నేను మనం మీకు చూడాలి? నేను మీకు ఏ గ్రూప్‌లో అయితే ఈ క్లాస్‌కి ఇన్విటేషన్ పంపించానో, ఆ గ్రూప్స్ అన్నిట్లో కూడా రికార్డింగ్ షేర్ చేస్తా మాతాజీ కొద్దిసేపట్లో. ఓకే. అంటే గ్రూప్‌లో మాకు లింక్ ద్వారా జాయిన్ అవుతున్నాం మాతాజీ. మీరు ఏ గ్రూప్‌లో ఉన్నారు? ఏ గ్రూప్‌లో లేము మాతాజీ. 1 మంతే అవుతుంది మేము స్టార్ట్ మీరు ఏ అయ్యి. గ్రూప్‌లో లేరా? లేము. ఓహో! ఓకే. అయితే నేను మీకు నా నంబర్ పంపిస్తాను చూడండి ఇక్కడ చాట్ బాక్స్‌లో. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని ఏదో గ్రూప్‌కి యాడ్ చేస్తా. మీరు గ్రూప్‌లో ఉంటే బెటర్ మాతాజీ. అన్ని డీటెయిల్స్ వస్తాయి కదా! ఆ! ఇది మీకు నెంబర్ ఇందులో పెట్టమంటారా మాతాజీ? నా నంబర్ పెట్టాను చూడండి మీకు. నాకొకసారి మెసేజ్ చేయండి వాట్సాప్‌లో. నేను మిమ్మల్ని గ్రూప్‌కి యాడ్ చేస్తాను. ఆ గ్రూప్‌లో మీకు రికార్డింగ్స్ వస్తాయి, క్లాస్ ఇన్విటేషన్స్ వస్తాయి, ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తాయి. మాతాజీ ఇప్పుడు మేము గ్రూప్ లోనే ఉన్నట్టే కదా మాతాజీ? మీకు డైలీ వాట్సాప్‌లో లింక్ వస్తుంది కదా! అవును మాతాజీ. అంటే మీరు గ్రూప్‌లో ఉండబట్టే వస్తుంది. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్, ఇప్పుడు కన్సర్న్స్? మాతాజీ ఇంకా ఒక క్వెషన్ ఉంది మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇంకా ఇప్పుడు ఎవరినైనా ఇప్పుడు జాయిన్ చేయాలనుకోండి, ఈ లింక్ పంపిస్తే అయిపోతుందా? మళ్ళా ఈ మాలలు కంటిన్యూగా వాళ్ళు కంపల్సరీ చేయాలని అంటే కొంతమందికి చేయడానికి కుదరకపోవచ్చు. వాళ్ళు వినాలని ఉండొచ్చు. క్లాస్ వినాలని ఉండొచ్చు. ఫస్ట్ విననివ్వండి మాతాజీ. సో, ముందు ఇనీషియల్‌గానే చాంటింగ్ వింటే చేయమంటే వాళ్ళకి అందరూ అట్రాక్ట్ అవ్వరు కదా! ఫస్ట్ విననివ్వండి. వినే కొద్దీ వాళ్ళు ఒక 2 నెలలు, 3 నెలలు విన్న తర్వాత వద్దన్న వాళ్ళే జపం చేస్తారు. అండ్ మన క్లాస్‌లో మార్నింగ్ 1 రౌండ్ జపం చేస్తాం కదా! సో, రోజుకొకళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు మేబీ ఒకరోజు నేను కూడా ట్రై చేస్తానన్న కోరికైనా కలగొచ్చు కదా వాళ్ళకి. అలా అయినా జపం చేయొచ్చు. సో, ఫస్ట్ క్లాస్ అవును లింక్ మాతాజీ. ఇవ్వండి. విననివ్వండి. విన్నాక మెల్లిమెల్లిగా వాళ్ళు జపం చేయాలన్న కోరిక అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. యాహ్! థాంక్ యూ మాతాజీ. బస్ హరే చాలా కృష్ణ. బాగుంటది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. దండవత్ ప్రణామ్. థాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సుప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు. హరే ప్రణామాలు. కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ సో దండవత్ మచ్. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ థ్యాంక్ యూ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామం మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. పంచాంగ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.